यज्ञेश विश्वंभराच्युत शवन मंगल नमधेय लोकस्वरूप आपन्न भक्ति जनार्ति विखंडन दीक्षि लोकाधार तीर्थपाद विश्वोर्भव स्थिति विलय कारणभूत संतत आनंद शश्वत विलास विनुत मंदार गुणहार वेदशील प्रणतवत्सल पद्माक्ष परम पुरुष परुडै ईश्वरुडै महामहिमुडै प्रादुर्भवस्थान संहरण क्रीडनुडै त्रिशक्तियुतुडै अंतर्गत ज्योति अई परमेष्टि प्रमुखामराधि पुलकुन भाविंपराकुंड दुस्तर మార్గమున తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మృక్కెదన్. ప్రేమైనటువంటి స్వామికి నన్నేనుగా అర్పించుకుంటూ అసలైనటువంటి సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరాం. సమర్పణ కార్యక్రమం గురించి ఇంతకుముందు చెప్తూ వచ్చారు. సమర్పణ మొదట బెంగళూరులో స్టార్ట్ చేసినప్పుడు అక్కడ స్వామితో విద్యార్థులకు ఉన్నటువంటి అనుభవాలను పంచుకునేటువంటి ఒక ప్లాట్ఫామ్గా ఫస్ట్ అట్లా స్టార్ట్ చేశారు. ఆ విధంగా అదొక ప్రవాహం లాగా సాగుతూనే ఉంది. బెంగళూరు ఇప్పుడు అరౌండ్ 120-130 సమర్పణ్ సిరీస్ గోయింగ్ ఆన్. అట్లా దేశంలో వివిధ ప్రాంతాల్లో స్టార్ట్ అయ్యాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతిసారి దాదాపు ఇది 131 కావచ్చు బెంగళూరులో ఇప్పటివరకు. ప్రతిసారి స్వామి గురించి వచ్చి మాట్లాడేటువంటి విద్యార్థి ఆయన అనుభవాలు విన్నప్పుడు అరే ఇట్లా జరిగిందా అనేటువంటి ఒక కొత్తదనం ఇంకా ఉంటుంది. స్వామి గురించి మాట్లాడాలన్నా స్వామి గురించి చెప్పాలన్నా అది భాషకు భావానికి వయస్సుకు అందని. ఒకసారి మేము ముగ్గురం మా హాస్టల్లో సీనియర్ బాయ్స్ హాస్టల్లో ముగ్గురం నిలబడి నాకు ఇంకా గుర్తుంది అరౌండ్ 8:30-9 ఆ ప్రాంతంలో స్వామి గురించి మాట్లాడడం స్టార్ట్ చేసాం. దాంట్లో ఒక పిల్లవాడు అక్కడ పుట్టపర్తిలో ఉన్నాడు, ఇంకొక అతను సింగపూర్లో ఉన్నాడు, మూడో ఆయన నేను మాట్లాడుతున్నారు. నేను ఒకటి చెప్తున్నా, వాళ్ళు ఒకటి చెప్తున్నా స్వామి గురించి. స్వామి ఇట్లా చేశారు, స్వామి అట్లా చేశారు, స్వామి ఇది స్వామి అది మాట్లాడుతున్నాం. 8:30-9కి మాట్లాడుతున్నాము. అట్లా సాగుతుంది. ఆ కన్వర్జేషన్ వెంట్ ఆన్ అండ్ ఆన్. దాంట్లో మునిగిపోయేటప్పటికీ ఒకసారి సడన్గా టంగ్ అని బెల్లు వినిపించింది. అరే బెల్లు ఇంత నైట్ బెల్ ఎవరంటే అబ్బా అని వెనక్కి చూస్తే మా హాస్టల్లో మార్నింగ్ 5 o'clockకి సుప్రభాతంకి బెల్లు కొడతారు. సో మార్నింగ్ 5 o'clock అది 21 bells కొడుతున్నారు. ఆ 21 bell ఫస్ట్ గాంగ్ అది. అప్పుడు అనిపించింది అరే ఆల్మోస్ట్ 12 hours ఎట్లా గడిచిపోయాయి తెలియదు. ఇదే విషయం స్వామికి చెప్పాలంటే ఆతృతతో మేము ముగ్గురం ఉత్తరం రాసి కులంతాల్లో కూర్చున్నప్పుడు స్వామి వస్తూ స్వామి నడుస్తూ ఉత్తరం చూపిస్తున్న స్వామి అన్నారు, ఏమిరా ఎంతసేపు మాట్లాడారు అన్నారు. అంటే స్వామి నేను చెప్పబోతున్నాను స్వామి అని. అంటే స్వామి ప్రేమ దానికి అంతం ఉండదు అని చెప్తూ స్వామి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. నేను ఆ అంతం లేనటువంటి ఆ ప్రేమను నేను పొందినటువంటి అనుభవాలు, నేను చూసినటువంటి అనుభవాలు ఆ చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తానని కూడా నేను చెప్పొద్దు. నేను వచ్చి ఇక్కడ నిలబడ్డాను. ఎందుకంటే 2005వ సంవత్సరంలో అఖిల భారత వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్, ఇది నేను దాదాపు ప్రతి సమర్పణ స్పీచ్ ముందు చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఇది చాలా లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి. 2005వ సంవత్సరంలో అఖిల భారత ఉపకులపతులు ఆల్ ఇండియా వైస్ ఛాన్సలర్ కాన్ఫరెన్స్. ఆ వైస్ ఛాన్సలర్ చాలా పెద్ద వాళ్ళు, ఒక్కొక్కరికి 30 సంవత్సరాలు 40 సంవత్సరాల అనుభవం ఎడ్యుకేషన్ ఫీల్డ్లో. పెద్ద యూనివర్సిటీస్కి వాళ్ళు, ఇండియాలో సమ్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యూనివర్సిటీస్కి వాళ్ళందరూ వైస్ ఛాన్సలర్స్. నాలాంటి విద్యార్థులు వాళ్ళకు కొన్ని వేల మంది చూసుంటారు. అలాంటి వైస్ ఛాన్సలర్స్ వచ్చినప్పుడు
వాళ్ళ ముందు స్వామి మన ఇన్స్టిట్యూట్ గురించి, సిహెచ్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ గురించి, స్వామి గురించి మాట్లాడడానికి 4 పిల్లలు ఎంపిక చేశారు. మార్నింగ్ అక్టోబర్ 29 మార్నింగ్ దర్శనం అయిపోయింది. నేను తిరిగి వెళ్తున్నాను. మా వైస్ ఛాన్సలర్ సార్ గిరి గారు పిలిచి చెప్తున్నారు నాకు, స్వామి ఈవినింగ్ 4 పిల్లల్ని సెలెక్ట్ చేశారు. నేను సంతోషం సార్, నాకెందుకు చెప్తున్నారు సార్ అన్నట్టు, సంతోషం సార్ నేను తలుపుతున్నాను. ఒక బాయ్ ఇంగ్లీష్లో పేరు చెప్పారు, రెండవది హిందీ పేరు చెప్పారు, 3 సంస్కృత్, 4 తెలుగు. గ్రేట్ సార్ అని నేను తలుపుతున్నాను. ఆయన అవుతూ అన్నారు, తెలుగు నువ్వే, సాయంత్రం మాట్లాడాలి అని. ఆ మాట నువ్వే అని వినిపించేటప్పటికీ నాకు ఆ మందిరంలో భూమి పగిలినట్టు అనిపించింది. నేనెంత, నా వయస్సు ఎంత, 21, 22 ఇయర్ ఓల్డ్ కిడ్, నేనేం మాట్లాడతా వాళ్ళ ముందు? నా బాధ నేనేదో తప్పు మాట్లాడతాను, నాకేదో అవమానం జరుగుద్దని కాదు. స్వామి యొక్క స్టూడెంట్గా, ఆ ప్రతినిధిగా అక్కడ వారి ముందు నిలబడి తప్పు మాట్లాడితే అది స్వామికి వస్తుంది అనేటువంటి బాధ. నాకు చేసేది లేక 11 అప్పుడు ఈ మీటింగ్ అంతా అయిపోయేటప్పటికి 10:30 అయింది. 10:30 నుంచి సరాసరి నేను మా హాస్టల్, మీరు పుట్టపట్లు చూసేటువంటి మీరు హనుమంతుని చూసే ఉంటారు, హనుమంతుని దగ్గరికి వెళ్ళి నేను ఏడ్చాను. దాదాపు ఒక 2-3 అవర్స్ ఏడిస్తే ఆయన ఉలుకడు పలుకడు. సరే ఈ హనుమంతుడు ఏం చేయట్లేదని చెప్పి మా ఇన్స్టిట్యూట్లో పవర్ఫుల్ గణేష్ అని చెప్పేవారు కాలేజ్లో. ఆ గణేషన్ దగ్గరికి వెళ్ళి ఇంకొక గంట సేపు ఏడ్చాను. ఆయన కూడా మాట్లాడలేదు, ఏం లేదు, సైలెంట్. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ 1 అవర్ ఏడుస్తుంటే అప్పుడు అంతవరకు 2:30 అయిపోయింది. ఈ 3 o'clock ఆఫ్టర్నూన్ 3:15కి ప్రోగ్రామ్. అలానే బాధపడుతున్నాను. మందిరం నుంచి మెసేజ్ వచ్చింది, స్వామి కారు పంపించారు, మీ 4గురికి కారు బయట వెయిట్ చేస్తుంది. అప్పుడు అనిపించింది, అయ్యో ఈ గణేషుని తిట్టుకునే బదులు, ఈ హనుమంతుని తిట్టుకునే బదులు వాళ్ళ కోపంతో వాళ్ళని ఏదో మాట్లాడాను, నాకు తెలియక. నేను కొంచెం స్పీచ్ అది ప్రిపేర్ అయితే బాగుండేది కదా అనిపించింది. కానీ ఇంకా టైం లేదు అప్పటికి. అదే భయంతో బాధతో, స్వామి మీరే చూసుకోవాలి స్వామి అని చెప్పి కారులో కూర్చొని మేము వెళ్ళేటప్పటి స్వామి మందిరంలో ఉన్నారు. మేము లోపలికి వెళ్తున్నాము, స్వామి చూసి పిలిచారు, రైట్ రా అన్నారు. నన్ను దగ్గరికి వెళ్ళిన తర్వాత స్వామి ఇట్లా సీరియస్గా చూశారు, కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడుతా అన్నారు. అర్థం కాలేదు, ఏం మాట్లాడుతా అన్నారు, దేనికన్నారు. మొదట నా ముందు మాట్లాడాడు పిల్లవాడు ఇంగ్లీష్లో, చాలా బాగా మాట్లాడేసాను, ఎక్సలెంట్ స్పీకర్, చాలా బాగా మాట్లాడాడు. తర్వాత నా చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. స్వామికి ఇవ్వడానికి రోజ్ ఇచ్చారు, పువ్వు ఇస్తే ఆ రోజు వెళ్ళి స్వామికి ఇచ్చిన తర్వాత స్వామి ఆశీర్వదిస్తారు. పాద నమస్కారం తీసుకొని వెళ్ళి మాట్లాడాలి పోడియం మీద. కుల్వంత్ హాల్ మొత్తం నిండిపోయింది. దాదాపు ఒక 30,000 మంది ఉన్నారు, నిండిపోయింది. అటువైపు 50 మంది వైస్ ఛాన్సలర్, వారి మధ్యలో స్వామి, అందరు ఎక్స్పెక్టెంట్గా చూస్తున్నారు. నాకు భయంగా ఉంది. నేను లేచి స్వామి దగ్గరికి వెళ్ళి ఆ రోజు చేతిలో అసలే నాకు భయంగా ఉంది. రోజు చేతిలో పెడుతున్న స్వామి నా దగ్గర చూసి అంటారు, నమ్మకం లేదురా నీకు, నమ్మకం లేదు, అసలే నాకు భయం. దానికి తోడు స్వామి తిడుతున్నారు. స్వామి ఇప్పుడు కాదు స్వామి, ఎప్పుడన్నా తిట్టాను స్వామి అన్న బాధతో స్వామి అని అంటున్నాను. ఎవరు మాట్లాడేది, నువ్వా నేనా, పో అక్కడ నిలబడు, నేను మాట్లాడతా. నేను వెళ్ళి అక్కడ నిలబడ్డాను. అండ్ పీపుల్ సెడ్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ స్పీచెస్. అదే నమ్మకంతో, అదే మాట స్వామి నిలబెట్టుకుంటారని నమ్మకంతో, స్వామి మాట మీద నమ్మకంతో వచ్చి నేను ఇక్కడ నిలబడ్డాను. మాట్లాడేది స్వామి ఇష్టం. స్వామి గురించి ఏం చెప్పగలుగుతాం, స్వామి గురించి ఎంత చెప్పగలుగుతాం? ఏ విధంగా చెప్పినా కూడా అది సరిపోదు. ఒకసారి నేను ఇంతకుముందు ఇంట్రొడక్షన్లో చెప్పారు డ్రామాస్ రాస్తారని. డ్రామాస్ నేను స్వామి దయతోనే గోయింగ్ ఆన్, వీఆర్ నెంబర్ ఇస్ అరౌండ్ 430, అదే డిఫరెంట్ నెంబర్. కానీ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆ కథ అనేది, ఆ స్టోరీ అన్నది మనసుకు ఈజీగా హత్తుకొని పోతుంది ఫిలాసఫీ చెప్పే బదులు. అట్లే స్వామితో మేము అనుభవించినటువంటి ఆ ఇన్సిడెంట్స్ చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే మనకు ఈ స్పీచ్ తర్వాత మనకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఆ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా స్వామి గుర్తుకొస్తారు. దాంతో ఆనందం మనసులో పెళ్ళిబెక్కుతుంది. మార్నింగ్ దర్శనం అవుతుంది. మార్నింగ్ 6:15 స్వామి దర్శనానికి వస్తున్నారు. స్వామి దర్శనానికి వస్తుంటే అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. స్వామి యజుర్ మందిరం నుంచి ఇటువైపు దర్శనానికి వస్తున్నారు కుల్వంత్ హాల్. అయితే మీ అందరం స్టూడెంట్స్, ఒక 2-3 స్టూడెంట్స్ ఒక పర్టికులర్ కార్డ్ చేసి స్వామివారి బ్లెస్సింగ్, అదే ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ కోసం, ఒక
ఒక కాన్వకేషన్ డ్రామాలో ఒక స్టోరీ స్వామి ఆల్రెడీ అప్రూవల్ ఇచ్చారు, కానీ కొన్ని క్యారెక్టర్ని సెలెక్ట్ చేయడానికి ఇంకొక 2 డేస్లోనే డ్రామా ఉంది కాబట్టి దాన్ని ఫైనల్ చేసి కార్డ్ పట్టుకొని అటువైపు నిలబడ్డాం. స్వామి మీరు చూస్తుంటే యజుర్ మందిర్ నుంచి స్వామి బయటకు వచ్చారు. బయటకు వచ్చి స్వామి వచ్చి రైట్కి తిరిగి వెళ్తే కులంతా లోపలికి వెళ్ళిపోతారు. లెఫ్ట్కి మేము అటు కొంచెం దూరం నిలబడ్డాం. లెఫ్ట్కి మమ్మల్ని చూసారా ఏరా అని అన్నారు. అయితే స్వామి మా దగ్గరకు వస్తున్నారు. ప్రశాంత్ నిలయం మీరు చూస్తుంటే ఆ వెస్ట్ ఈ క్యాంటీన్ ముందు, ఆ తర్వాత స్వామి రెసిడెన్స్ ముందుకి అటువైపు ఆ క్యాంటీన్ నుంచి వెనక వైపు మొత్తం చెట్లు ఉంటాయి, చాలా పెద్ద చెట్లు. మీరు ఐఎమ్ షూర్ మీరు చాలామంది దీంట్లో చూసుంటారు, పెద్ద పెద్ద చెట్లు. ఆ చెట్ల మీద మార్నింగ్ 5:45 నుంచి దాదాపు కొన్ని వందల పక్షులు వచ్చి కూర్చుంటాయి. వందల పక్షులు వచ్చి కూర్చొని అవి కూర్చుంటే బాగానే ఉంటాయి. కూర్చొని అవి ఆ మార్నింగ్ ఆ ఎక్స్టసీలో అవి కిచ్ 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 అంటుంటాయి. ఒక పక్షి అంటే ఓకే, 2 ఓకే, వందలు కిచ్ 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 అని. ఆ శబ్దం మనం మాట్లాడేది వినబడదు. అది చాలా రమ్యంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏం మాట్లాడుతున్నారు, ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నారో వినలేం మనం. స్వామి వచ్చారు మా వైపు వచ్చి ఏరా అన్నారు. వినబడలేదు మాకు. స్వామి అన్నాం మేము. స్వామి అని మేము మళ్ళీ అనబోతు. స్వామి అని అన్నారు. స్వామి వెనక పక్షులు కిచ్ 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 అని శబ్దం చేస్తున్నారు. దాదాపు ఒక వందలు కావచ్చు. వరుస ఒక 6-7 చెట్లు ఉన్నాయి. ఒక్కొక్క చెట్టు మీద 400 నుంచి 500 పక్షులు ఉంటాయి కావచ్చు. అట్లా ఒక దాదాపు ఒక మేబీ 4000 పక్షులు ఉంటాయి కావచ్చు. ఆ పక్షిని కిచ్ కిచ్ అంత వినబడేది అంతా కిచ్ కిచ్ శబ్దమే. స్వామి ఏరా అన్నారు. మాకు వినబడక నేను మళ్ళీ స్వామి అనే మళ్ళీ స్వామి అన్నారు. స్వామి అనే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్వామి అన్నారు. స్వామి ఈ దశరథుని క్యారెక్టర్ అంటే స్వామి అన్నారు. ఆ కిచ్ కిచ్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. స్వామి దర్శనానికి వెళ్ళాలి. లేచి కొంచెం ఇబ్బందిగా స్వామి ఆ పక్షులు వెనుకున్నాయి వినబడట్లేదు అనే భావంతో ఇట్లా మోకాళ్ళ నుంచి లేచి నిలబడిపోతున్నాం. నిలబడుతూ కూర్చోండి స్వామి ఇట్లా సైగ చేశారు. మేము అట్లా కూర్చుంటుంటే స్వామి అన్నారు చెప్పండి అన్నారు. మళ్ళీ చెప్పబోతుంటే మళ్ళీ ఆ పక్షులు శబ్దం. ఒకసారి స్వామి ఇట్లా చూస్తుంటే నేను చూస్తున్నావు ఇట్లా చూసి అన్నారు. ఉష్ అన్నారు. ఒక టక్ అట్లా ఆ 4000 పక్షులు చక్ అట్లా ఆగిపోయింది శబ్దం. ఏమైందో అర్థం కాలేదు. చెప్పండి అన్నారు స్వామి. ఏదో అట్లా సింపుల్గా అట్లా చేసినట్టు. స్వామి అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం. గుడ్ అని చెప్పి మళ్ళీ ఇట్లా తిరిగి ఇట్లా అన్నారు అని తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ స్టార్ట్ కిచ్ 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 అని. అప్పుడు ఆ క్షణం అప్పుడు ఏం జరిగిందో అర్థం కాలేదు. కానీ ఇన్సిడెంట్ గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ మై గాడ్, దిస్ ఈజ్ ద గాడ్. ఇది ఇలాంటి స్వామితోని, ఇలాంటి స్వామి మా మధ్యలో తిరిగారు. ఇలాంటి స్వామిని తెలుసుకునేటువంటి అదృష్టం స్వామి మాకు అందించారు. వాట్ స్వామి ఈజ్ దిస్. ఇంకొకసారి డ్రామా ఇట్లా చెప్తూ పోతుంటే ఎన్నో చెప్పొచ్చు. ఇంకొకసారి డ్రామా జరుగుతుంది, డ్రామా ప్రాక్టీస్ జరుగుతుంది. డ్రామా ప్రాక్టీస్ 22 నవంబర్ కాన్వకేషన్ ఈవినింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన వచ్చారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముందు ఆయన చీఫ్ గెస్ట్ డ్రామా వేస్తారు. స్వామికి స్టూడెంట్ చేసే కాన్వకేషన్ డ్రామా అంటే చాలా ఇష్టం. ఆ డ్రామా చూడడానికి స్వామి పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకుని ట్రైనింగ్ చేసేవారు. అట్లా ట్రైనింగ్ జరుగుతుంది. 18th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తున్నారు కాబట్టి ముందు ఫస్ట్ ఈ గవర్నర్, చీఫ్ మినిస్టర్ వాళ్ళు ప్రోటోకాల్ ప్రకారం వస్తారు. వచ్చి అక్కడి నుంచి ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి 3-4 ఐడీస్ వస్తారు, సెక్రటరీస్ వస్తారు. అంతా సెట్ అయిందా లేదా అని చూసుకుంటారు. సో 22 ఆయన వస్తారు. 21 ఈవినింగ్ వెరీ ఇంపార్టెంట్ పీపుల్ గవర్నమెంట్ నుంచి వచ్చారు, చాలా వెరీ సీనియర్ పొజిషన్ పీపుల్. నేను పేరు చెప్పడం అనవసరం, అందరికి తెలిసిన వ్యక్తులు. నెక్స్ట్ డే వస్తారు ప్రెసిడెంట్, అందరూ కూర్చున్నారు. స్వామికి చాలా గొప్ప భక్తులు వారు. స్వామి తన వారిగా వారిని ట్రీట్ చేసేవారు. స్వామి ఉన్నారు, పిల్లలు డ్రామా ప్రాక్టీస్ చేస్తున్నారు, వెళ్ళి చూద్దాం దాన్ని వాళ్ళని తీసుకొచ్చారు. 21 ఈవినింగ్ డ్రామా ప్రాక్టీస్. స్టేజ్ మీద డ్రామా అవుతుంది, మేము అందరం చూస్తున్నామంటే మేము కొంతమంది డ్రామాలో ఉన్నాము, ఇంకొంతమంది హెల్ప్ చేస్తున్నారు బయట. హాల్లో ఎవరు లేరు. స్వామి ఒక 50 మంది విఐపీస్. డ్రామా ప్రాక్టీస్, ఇది ప్రాక్టీస్ డ్రామా. ఇట్స్ ఆల్మోస్ట్ స్వామికి ప్రాక్టీస్ అంటే ఆల్మోస్ట్ లైక్ ఏ ఫైనల్ డ్రామా. అది అంతే విగర్తో అంటే ఇంటెన్సిటీతో డ్రామా స్టార్ట్ అయింది, డ్రామా జరుగుతుంది. దాంట్లో కృష్ణుడు స్టేజ్ మీదకి వస్తాడు. వచ్చి ఆయన చాలా స్వామి సొంతగా డైలాగ్స్ ఆశించి, ఇంకా స్వామి ఎంతో అది నేను కొద్దిసేపట్లో చెప్తాను. ఆయనకు ఎన్నో వింతలు చూపించారు కృష్ణుని గురించి. ఆ కృష్ణుడు వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడారు. ఆయన చెప్పాలి, ఆయన డైలాగ్ చెప్తున్నాడు. చెప్తూ ఉంటే కృష్ణునికి
విగ్ సెట్ చేసినప్పుడు ఆ వెనక ఆయన తొందరలో ఇంతమంది వచ్చారని తొందరలో ఆయన కాస్ట్యూమ్ డిజైనర్ సరిగ్గా విగ్ సెట్ చేయలేదు. సెట్ చేయకపోవడం ఏమైందంటే ఈయన కృష్ణుడు ఇట్లా ఊపుతూ పద్యం చెప్తూ డైలాగ్ చెప్తున్నాడు. ఆ ఊపడంతో మెల్లిమెల్లిగా విగ్ వెనక్కిపోతుంది. మేము చూస్తున్నాం, అయ్యో ఇంత పెద్ద పెద్ద వాళ్ళ ముందు విగ్ పడిపోద్దా, ఎంబరాసింగ్ ఉంటుంది అని ఎట్లా చెప్పేది. వైస్ ఛాన్సలర్ స్వామిని చూస్తున్నారు, స్వామి ఏం పట్టినారు, స్వామి అట్లా చూస్తున్నారు, డ్రామాలు మొత్తం మునిగిపోయారు స్వామి. రాధాకృష్ణుడు నాటకం పక్కన ఆ ఇబ్బంది నుంచి భయం మొదలైంది. అయ్యో స్వామి ఏమంటారు, స్వామి తిడతారు, ఇట్లా ఎందుకు సెట్ చేయాలి అంటారు అని ఎన్నో ఆలోచనలు భయాలు. లేచి స్వామికి చెప్దామన్న ఆ ధైర్యం సాహసం మాకు చాలట్లేదు. స్వామిని చూస్తున్నాము, స్వామి డ్రామాలు మునిగిపోయారు. మెల్లిగా వీసి పక్క నుంచి వైస్ ఛాన్సలర్ లేచి స్వామి ఆయన లేవడంతో స్వామి కొంచెం డిస్టర్బెన్స్ కూడా స్వామి ఇట్లా చూశారు, ఇట్లా కళ్ళు ఎగరేసారు, ఏంటి అన్నట్టు. స్వామి ఆయన సైగలతో చెప్తున్నారు, పక్కన వాళ్ళందరూ ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నారు కాబట్టి చెప్పలేక స్వామి ఇట్లా ఇట్లా సైగ చేస్తున్నారు. అంటే స్వామి విగ్ ఊడిపోయింది స్వామి, నేను వెళ్ళి చెప్తాను అని. స్వామి అందుకు చూసి నేనే చెప్తాను కూర్చో అన్నారు. స్వామి చెప్తారా అని చెప్పి మేము కూడా నేను పక్కనే కూర్చున్నాం, ఎట్లా చెప్తారు స్వామి అని మేము చూస్తున్నాము. స్వామి వెళ్ళి చెప్తారా, స్వామి ఆపుతారా, ఎన్నో ఆలోచనలు. స్వామి కృష్ణుడికి ఇట్లా చూస్తున్నారు, చూసి ఇట్లా నవ్వి ఇట్లా వేలు ఇట్లా పెట్టుకొని ఇట్లా తీశారు, అంతే. ఇట్లా పెట్టుకొని ఇట్లా తీశారు. ఆ కృష్ణుడు డైలాగ్ చెప్తున్నాడు, స్వామి ఇట్లా పెట్టుకొని తీసేటప్పటికీ ఆయన సరిగ్గా ఇట్లా సెట్ చేసుకున్నాడు, మొత్తం విగ్ అన్ని కిరీటం అన్ని. చెప్పా చూడు అన్నారు. దట్ ఈ స్వామి, వాట్ స్వామి, ఎక్కడ స్వామి, ఆ స్వామి, అలాంటి స్వామి మనకు ఏ జన్మ పుణ్యమో ఎప్పటి ఆశీర్వాదం కానీ స్వామి మన లైఫ్లోకి వచ్చారు. మా ప్రొఫెసర్ని స్వామి కారులో తీసుకెళ్తూ ఆయన దిగుతూ స్వామి ఏ జన్మ పుణ్యమో స్వామి అంటే, స్వామి జన్మ కాదు జన్మాల అని చెప్పి గుర్తు చేశారు. అలాంటి ఎన్ని జన్మల పుణ్యమో మనందరికీ స్వామి గురించి తెలిసేటువంటి అవకాశం వచ్చింది. బృందావనంలో భజన జరుగుతుంటే ఆ రోజు స్వామి దాదాపు జనరల్గా 1.5 hour భజన చేస్తారు. భజన చేస్తున్నారు, చేయిస్తారు స్వామి 1.5 hour కూర్చుంటారు సాధారణంగా. 90 minutes, 45 minutes, 90 minutes మధ్యలో. ఆ రోజు భజన చాలా ఇంటెన్సివ్గా జరుగుతున్నాయి. మాకు ఒకే మెసేజ్ ఏమొచ్చిందంటే, చీఫ్ మినిస్టర్ దేవగౌడ వస్తున్నారు ఆశ్రమంకి అని, అంతే. ఎందుకు ఏంటి ఏం తెలియదు. సో స్వామి మీరు బృందావనంలో స్టేజ్ చూస్తుంటే స్టేజ్ కొంచెం మీదికి ఉంటుంది, ఆ స్టేజ్ మీద స్వామి కూర్చున్నారు. స్టూడెంట్స్ అందరు కింద కూర్చొని భజన అవుతుంది. మొత్తం అందరూ భక్తులు, కొన్ని వేల మంది భక్తులు ఉన్నారు. 25 minutes 30 minutes అయింది. అయితే స్వామి ఆ స్టేజ్ నుంచి వెనక్కి వెళ్ళడానికి, త్రై బృందంలోకి వెళ్ళడానికి అక్కడ ఒక మధ్యలో డోర్ ఉంటుంది. ఆ డోర్ ఓపెన్ చేయడానికి స్వామి వెనక ఒక ప్రొఫెసర్ కూర్చునేవారు. స్వామి లేచినప్పుడు ఆయన డ్యూటీ ఏంటంటే పరుగున వెళ్ళి ఆయన డోర్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి పట్టుకుంటే స్వామి నడుస్తూ వచ్చి ఆ డోర్లోంచి వెళ్ళిపోతారు. అది సాధారణంగా అక్కడ జరిగేటువంటి పద్ధతి. ఆ రోజు ఆ ప్రొఫెసర్ కూడా వెనుకనే కూర్చున్నారు. 25 minutes తర్వాత స్వామి ఒకసారి ఇట్లా చూశారు, అందరికి ఒకసారి తలెట్లా చూశారు. ఆ సిగ్నల్ అందరికీ చీఫ్ మినిస్టర్ వచ్చి ఉంటారు అని, ఇంకా సింగర్స్ పాడుతున్నారు. ఆయన చీఫ్ మినిస్టర్ కార్ లోపలికి ఎంటర్ అయింది. 3-4 వెనుక కార్లు, పెద్ద ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత దేవగౌడ రక్కని చూశారు, స్వామి కూర్చున్నారు స్టేజ్ మీద, నేను స్వామి ముందు కారులో వెళ్ళడం బాగుంటుందని చెప్పి ఆయన కారు ఆపి దిగి చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అయింది కూడా తన చేతి ఈ రుమాలు తీసి కింద వేసుకొని కూర్చోబోయారు. చీఫ్ మినిస్టర్ అది ఆశ్రమంకి ఎంట్రన్స్లో చీఫ్ మినిస్టర్ కూర్చున్నారని చెప్పి వారు చీర తీసుకొస్తున్నారు. అంతలో పైన టక్కని కింద కూర్చుని ఆయన కూడా భజన చేస్తారు, స్వామి నమస్కారం చేస్తూ భజన చేస్తున్నారు. స్వామి అక్కడి నుంచి మీద ఒక్కసారి ఆయన ఇట్లా కూర్చున్నారు. ఆయన ఒక్కసారి సీరియస్గా చూశారు, తదేకంగా ఒక్క 2 seconds ఇట్లా చూశారు. చూసి సింగర్కి చూసి ఆపు భజన అన్నారు. అంతటితో భజన ఆపేశారు. హారతి ఇచ్చారు. హారతి మేము అందరూ అనుకున్నాం చీఫ్ మినిస్టర్ అక్కడ కూర్చుంటే బాగుండదని చెప్పి స్వామి అట్లా మధ్యలో ఆపేశారు. స్వామి లేచి వెళ్తుంటే వెనకున్న ఈ వ్యక్తి పరుగున వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి స్వామి నడుచుకుంటూ వచ్చి ఆయన ఓపెన్ చేసి ఇట్లా వినమ్రంగా తల వంచుతూ ఉంటే ఆయన చెవి స్వామి నోరు దగ్గర ఉంది. స్వామి ఈయనతో అంటారు, చూసావారా మన భక్తి, మన హ్యూమిలిటీ,
దీనికోసం వాడిని నేను ప్రైమ్ మినిస్టర్ని చేస్తా చూడు అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆ ఆ మాట విన్నప్పుడల్లా ఒక 2 సెకండ్స్ ఆయన స్వామి ముందు వినమ్రంగా అట్లా కూర్చున్నందుకు ఒక పాప్కార్న్ పిల్లవానికి ఏడుస్తుంటే సినిమా హాల్లో పాప్కార్న్ కొనిచ్చినట్టు, నువ్వు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఇండియా, నువ్వు అయిపోతావు. వై? బికాస్ 2 minutes నేను స్వామి ముందు వినమ్రంగా కూర్చో. దట్ ఈజ్ స్వామి. ఆ స్వామి ఉంటే నథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ ఇంపాసిబుల్. నేను ఏదో ఎగ్జాజరేషన్ చేయట్లేదు, ఇదేదో ఎగ్జార్షన్ కోసమో లేకపోతే ఏదో స్వామి గురించి గొప్ప చెప్పడం కోసం కాదు. ఇది మేము కళ్ళారా చూసినటువంటి విషయం. ఇలా కోకొల్లలు. ఒకసారి స్వామి ఇంకొక స్టూడెంట్ ఆయన వచ్చి, స్వామి అహ్మదాబాద్లో నేను పెద్ద ఇల్లు కట్టుకున్నాం స్వామి, అహ్మదాబాద్లో మేము ఇల్లు కట్టుకున్నాం స్వామి, స్వామి ఆయనతో చాలా తరచుగా మాట్లాడేవారు. వచ్చి, స్వామి మీరు గృహప్రవేశానికి రావాలి స్వామి అన్నారు. స్వామి వస్తా అన్నారు. సంతోషం అన్నారు. అబ్బా స్వామి వస్తారని చెప్పి వాళ్ళు అక్కడ గుజరాత్ అహ్మదాబాద్లో పెద్ద ప్రిపరేషన్ చేశారు. ఆ పర్టికులర్ డే రోజు మార్నింగ్ నుంచి వెయిట్ చేశారు, స్వామి రాలేదు. ఈ పిల్లవానికి అసలే స్వామి చాలా మాట్లాడారు పిల్లవానితో. దాంతోపాటు అరే స్వామి నాతో మాట్లాడేవారు, దానికి తోడు స్వామి వస్తా అని చెప్పి కూడా రాలేదు అని మాట ఫిజికల్గా చెప్పారు, అయినా కూడా రాలేదని చెప్పి ఆ కోపంతో పుట్టపర్తికి వచ్చాడు. వచ్చి ఆ పక్కనే లెటర్ పట్టుకొని కూర్చుంటే స్వామి వచ్చారు. కోపంగా స్వామి దగ్గర ఇట్లా విసుగుతో లెటర్ ఇట్లా పెట్టి మొత్తాలు ఇట్లా వంచుకున్నా, అంటే నిన్ను నేను చూడను, నాకు కోపం ఉంది అన్నట్టు, నీకు నా చూపు నీ మీద పడేటువంటి అర్హత నీకు లేదు అన్న ఫీలింగ్తో ఇట్లా తల వంచుకొని లెటర్ ఇస్తున్నాడు. స్వామి లెటర్ తీసుకుంటూ, కోపమా అన్నారు స్వామి. అంటే స్వామి ఆప్తో నాయా అన్నారు. స్వామి మీరు రాలేదు కదా స్వామి అన్నారు. స్వామి అందరు జా ఉన్నారు అంటే ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళు అని. ఆ తర్వాత ఆ బ్రదర్ నాకు చెప్పినటువంటి విషయం, ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళాడు పిల్లాడు. వెళ్ళిన తర్వాత స్వామి ఇంటర్వ్యూలోకి వచ్చి కూర్చున్నప్పుడు స్వామి సరాసరి వెళ్ళమనేటప్పటికీ ఆ జేబులో సెల్ ఫోన్ అట్నే ఉంది, అట్నే వెళ్ళిపోయాడు లోపలికి. వెళ్ళిపోయి కూర్చున్నాడు. స్వామి వచ్చి కూర్చొని పక్కన ఇంకొక పిల్లవాడు ఉండేవాడు, మా జూనియర్ సప్తర్షి అని, అంతా మాట్లాడుతున్నారు. ఈ పిల్లవాడు చాలా కోపంగా స్వామిని చూస్తున్నాడు. స్వామి ఒక 2 నిమిషాలు ఆ పిల్లలతో మాట్లాడి వింటూ అంటారు, ఏమి గుస్సాహే అన్నారు. కోపమా అన్నారు స్వామి. అంటే స్వామి ఫీలింగ్ తట్టుకోలేక మోకాలు మీద, స్వామి అక్కడ మేము అంత పెద్ద ఫంక్షన్ మీకోసం అరేంజ్ చేస్తే కొన్ని వేల మందిని పిలిస్తే మీరు మాత్రం ఇక్కడే ఉన్నారు స్వామి, రాలేదు స్వామి, ఆప్తో ఏ అని అన్నారు. మీరు ఇక్కడే ఉన్నారు స్వామి అని. స్వామి అప్పుడు ఇక్కడనా అన్నారు స్వామి. స్వామి అని వీడు అంటుంటే జేబులో మొబైల్ రింగ్ అవుతుంది. స్వామి అన్నారు, సడన్గా అప్పుడు గుర్తుకొచ్చింది, అరే జేబులో మొబైల్ ఉంది అని. అది లక్కీగా అంటే అదృష్టవశాత్తు సైలెంట్ మోడ్లో ఉంది. సో కానీ వైబ్రేట్ అవుతుంది జుమ్మని. ఈయనకేం చేయాలో తెలియక స్వామి అట్నే చూస్తే స్వామి అన్నారు, మదర్ అమ్మ ఫోన్ చేస్తుంది భోపాల్ నుంచి, ఎత్తు అని అన్నారు. స్వామి అంటే అన్నారు స్వామి. ఫోన్ తీసి ఎత్తితే అటువైపు నుంచి, నాన్న ఎక్కడున్నారా నువ్వు అంటే, అమ్మ నేను చెప్పలేరు స్వామి ముందు ఉన్న అమ్మ నేను స్వామి, నాన్న ఇక్కడ నా ముందు స్వామి నిలబడ్డారు భోపాల్లో, నీతో మాట్లాడతారంటాను. స్వామి ఎట్లా అన్నారు. అటువైపు నుంచి స్వామి కహా హై అని స్వామి చెప్పి ఫోన్ కట్ అయింది. వాడు అట్నే చూస్తున్నాడు. ఆ ఫోన్ చేతి కిందికి వచ్చింది. స్వామి ఇంకా చూస్తున్నారు. మళ్ళీ ఫోన్ వైబ్రేట్ అవుతుంది. భాయ్ మీ అన్నయ్య లండన్ నుంచి ఎత్తు అన్నారు. వణుకుతూ మళ్ళీ ఎత్తాడు. వాడు చిన్న వేర్ ఆర్ యూ అంటే, ఎక్కడో నువ్వు అంటే, నేను ఇక్కడ స్వామి స్వామి మన డ్రాయింగ్ రూమ్లో ముందు కూర్చున్నారు, నా ముందు నీతో మాట్లాడతారంట. ఆ ఫోన్ తీసుకొని కహా హై స్వామి అని చెప్పి ఫోన్ కట్ అయింది. మళ్ళీ అట్నే స్వామి చూస్తున్న ఫోన్ ఇంకా కిందికి దిగలేదు, మళ్ళీ వైబ్రేట్ అవుతుంది. సిస్టర్ కొలంబో ఎత్తు అన్నారు. మళ్ళీ ఎత్తేటప్పుడు అక్క అంటుంది, చిన్న ఎక్కడున్నారు వేర్ ఆర్ యూ అంటే, ఇంకేం అటువైపు నుంచి చెప్తుంది, స్వామి ఇక్కడ నా ముందు నిలబడ్డా నీతో మాట్లాడతారంట. అటువైపు నుంచి మళ్ళీ స్వామి కహా హై స్వామి అని చెప్పి ఫోన్ కట్ అయింది. ఇప్పుడు స్వామిని దిక్కు చూసి అన్నారు, వేర్ ఈజ్ స్వామి, కహా హై స్వామి, వేర్ ఈజ్ స్వామి, దట్ స్వామి, ఆ స్వామి వేర్ ఈజ్ స్వామి. ఈ క్వశ్చన్ స్వామి అప్పుడు అడిగి ఆయన తర్వాత ఆయన హృదయం మీద ఇట్లా చేపెట్టి అన్నారు, స్వామి పుట్టపర్తిలో కాదు, స్వామి షిరిడిలో కాదు, స్వామి ఉండేది ఇక్కడ నీ హృదయంలో. పిలువు, అవసరం ఉన్న అట్లా ప్రత్యక్షమైతా, కానీ పిలిచే రీతిలో పిలువు. అలాంటి స్వామి మన జీవితంలో రావడం ఎంత అదృష్టం. ఒకసారి స్వామి అందరిని చెన్నైకి తీసుకెళ్ళినప్పుడు స్వామిది మనం అనుకుంటుండే, స్వామికి చాలా దగ్గర స్టూడెంట్స్ ఎంతోమంది నాకు చెప్తుండేవారు,
ఇప్పటికి కూడా చెప్తారు, స్వామికి చాలా దగ్గర ఉండేవాళ్ళు కొంతమంది, మేము ఎంతో దూరము, స్వామిని చూడలేదు, స్వామి దూరం దగ్గర. ఇవన్నీ మన మనసుకు, మన శరీరానికి. స్వామికి ఒకసారి స్వామి చెన్నై తీసుకెళ్ళినప్పుడు పక్కనే స్వామి రూమ్ పక్కనే మేము మా స్టే. స్వామి పక్కనే ఇట్లా ఇట్లా గోడని బలంగా కొడితే అటువైపు స్వామికి వినబడుతుంది. పక్కనే స్వామి రూమ్ పక్కనే. ఈవినింగ్ 4 o'clockకి ఒక సడన్గా ఒక అలారం అంటే అందరూ ఏ స్వామి ఇస్ గోయింగ్ అని చెప్పారు. మేము స్వామి బయటకు వెళ్తున్న ప్రోటోకాల్ ప్రకారం ఏంటంటే స్వామి బయటకు వెళ్తే స్వామి ఎక్కడికి వెళ్తే అక్కడికి మేము వెళ్ళాలి. స్వామి వెనుక స్వామి బయటకు వెళ్తున్నారని చెప్పి మేము అప్పుడు పడుకున్నాము. ఇంకా నాకు గుర్తుంది, స్వామి బయటకు వెళ్తున్నారని చెప్పి టీ షర్ట్లు తీసేసి షర్ట్లు ప్యాంట్లు అందరూ వేసుకుంటూ నేనైతే ఇన్ఫ్యాక్ట్ హాఫ్ ట్రౌజర్ అంటే ఒక కాలు ట్రౌజర్లో ఉంది, ఇంకో కాలు ఎక్కట్లేదు. ఆ భయంలో స్వామి ఎక్కడ వెళ్ళిపోతారో తిడతారని చెప్పి అట్నే బయటకు వెళ్ళాం. వెళ్తే స్వామి రూమ్లోంచి సత్యదేవ్ బయటకు వచ్చారు. అప్పుడే బయటకు వచ్చి స్వామి ఇస్ గోయింగ్ అన్నాను. స్వామి ఇస్ గోయింగ్ ఈయన కూడా అంటాడు అని చెప్పి మొత్తం ఏదో అట్లా బట్టలు వేసుకొని మొత్తం అందరూ బయటకు వచ్చాము. స్వామి బయటకు వచ్చారు. బయటకు వచ్చి స్వామి కహా నహీ జా రహా హై అని అన్నారు. స్వామి ఎక్కడికి వెళ్ళట్లేదు అన్నారు. అయ్యో, స్వామి అట్లా జోక్ చేశారనిపించింది మాకు. కానీ ఆ లెసన్ వస్తుందని మాకు తెలియదు. ఆ రోజు అయిపోయింది. నెక్స్ట్ డే సేమ్ టైం 3:55 స్వామి ఇస్ గోయింగ్ మళ్ళీ వాయిస్ వాడు వచ్చి స్వామి ఇస్ గోయింగ్. ఓ మై గాడ్, స్వామి ఇస్ గోయింగ్. అందరూ బట్టలు వేసుకుని నాకు మాత్రం ఆ మరుసటి రోజు అంటే ఇంతకు ముందు రోజు జరిగిన ఎంబరాస్మెంట్ నేను మర్చిపోలేకపోయా. అది ఒక కాలు బయట స్వామి ముందు స్వామి కహా నహీ జా రహా అనడం అదంతా నాకు ఒక రకంగా అనిపించింది. ఇట్లా కాదు, ఐ విల్ గో, నేను వెళ్ళి స్వామినే డైరెక్ట్ ఐ విల్ కన్ఫర్మ్ ఫ్రమ్ సత్యజిత్ బ్రదర్. స్వామి రూమ్లో ఉంటాడని, స్వామి పక్కనే ఉంటాడు, ఇంకా ఆయన తెలియకపోతే ఎవరు తెలుస్తుంది అని చెప్పి నేను వెళ్ళి ఆ డోర్ ముందు ఇట్లా వెళ్ళాను. డోర్ టక్కని తెరుచుకుంది. సత్యజిత్ బ్రదర్ బయటకు వచ్చి నేను అడిగా, బ్రదర్ స్వామి ఎక్కడికి వెళ్తున్నారు అని. నాతో చెప్తాడు సత్యజిత్, ఐ డోంట్ నో యా, నాకు కూడా తెలియదు ఎక్కడికి వెళ్తున్నారు, కానీ స్వామి వెళ్తున్నారు తెలుసు అని. సత్యజిత్ బ్రదర్ ఇట్లా చెప్తున్నారు. సత్యజిత్ వెనక నుంచి డోర్ కొంచెం ఓపెన్ అయింది. వెనక నుంచి స్వామి నాకు కనబడుతుంది. స్వామి ఇట్లా చూసి ఇట్లా నవ్వారు అంతే, జస్ట్ తల ఇట్లా వంచి ఇట్లా నవ్వారు. ఆ నవ్వులో నా బాడీ మొత్తం షేక్ అయినట్టు అనిపించింది. ఎందుకు? మేము ఉండే బెల్లంపల్లి అక్కడ నుంచి ఒక 110-120 కిలోమీటర్స్ దూరంలో కార్తీక్ మహారాజ్ అని ఒక సన్యాసి ఉంటారు. ఆయన కార్తీక్ మహారాజ్ ఇప్పుడు చనిపోయారు. 2011 వరకు ఉండేవారు. ఆయన దగ్గరికి వెళ్తే ఎవరైనా సాయి డివోటీస్ వస్తే వచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటారు. ఆయన కూర్చోబెట్టుకుంటే ఇట్లా ఆకాశంలోకి చూసి కమాండర్ దర్శన్కో ఆరాయ్, కమాండర్ దర్శన్కి వస్తున్నారు. స్వామిని ఆయన కమాండర్ అని పిలిచేవారు. స్వామి దర్శన్ మొత్తం డీటెయిల్గా డిస్క్రిప్షన్ ఇచ్చేవారు. స్వామి వస్తున్నారు, స్వామి దర్శనం ఇక్కడికి వస్తున్నారు, ఇప్పుడు వీళ్ళకి లెటర్ తీస్తారు, ఇప్పుడు వీళ్ళకి విభూతి ఇస్తారు, ఇప్పుడు వీళ్ళతో మాట్లాడతారు, ఇప్పుడు వీళ్ళని ఇంటర్వ్యూకి వెళ్ళమంటారు, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వీళ్ళని చూసి నవ్వుతారు. డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇచ్చేవారు. ఇప్పుడు నాకు అనిపించింది, ఆ నవ్వులో ఎవరు క్లోజ్, ఎవరు స్వామికి 5-10 ఇంచుల దూరం సత్యజిత్, ఒక 20 ఇంచుల దూరం నేను, మేము అంత దగ్గర మేము క్లోజా, లేకపోతే 120-130 కిలోమీటర్ల దూరంలో నాయన చూస్తూ స్వామి గురించి అట్లా అట్లా జరుగుతున్నట్టు చెప్పేటువంటి ఆయన క్లోజ్. ఎవరు క్లోజ్? ఎవరు? హూ ఇస్ నియర్ టు స్వామి? ఎవరు? గురు పూర్ణిమకి మహారాష్ట్ర వాళ్ళు డ్రామా చేస్తారు. ఆషాఢ ఏకాదశి చాలా బాగా చేస్తారు. స్వామికి మీరు చూసే ఉంటారు, స్వామికి అసిస్ట్ చేయడానికి 2 పిల్లలు ఆ చైర్లో స్వామి ఇట్లా నెట్టుకుంటూ వచ్చేవారు. ఆ చైర్లో దాంట్లో మా 2 జూనియర్స్ నాకు. సో ఆ రోజు నన్ను మాట్లాడమని చెప్పి స్వామి నన్ను వెనక కూర్చోమన్నారు. అంటే స్వామి కూర్చున్నటువంటి ఆ చైర్కి కొంచెం వెనక నేను కూర్చున్నాను. సో స్వామి కనబడేటువంటి ఆ సీన్ నాకు మొత్తం కనబడుతుంది. సాయికులంతలు మొత్తం ఫుల్ అయిపోయింది. మొత్తం ఒక 30,000 మంది కావచ్చు, అందరు నిండిపోయి ఆ డ్రామా చాలా రసవత్తరంగా సాగుతుంది డ్రామా. స్వామి పక్కన 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరు డ్యూటీ ఏంటంటే స్వామికి 24/7 స్వామి వాళ్ళ అటెన్షన్ స్వామి మీద ఉండాలి. స్వామి ఏం చెప్తే చేయాలి, స్వామికి అసిస్ట్ చేయడానికి ఫిజికల్గా. స్వామి డివోటీస్ అందరూ ఉత్తరాలు ఇచ్చారు దర్శనంలో. స్వామి ఉత్తరాలు ఒక ఉత్తరం తీసుకొని ఇట్లా రైట్ వైపు ఉన్న పిల్లవాడికి ఇట్లా ఇచ్చారు. ఆ పిల్లవాడు 1 సెకండ్ అంతే, ఆ పిల్లవాడు డ్రామాలో ఎంగ్రాస్ అయిపోయాడు మొత్తం. ఇట్లా స్వామి చైర్ పక్కనే కూర్చున్నాడు, ఇట్లా ఎంగ్రాస్ అయిపోయాడు, మొత్తం డ్రామాలో చూస్తున్నాడు. స్వామి మీద ఇట్లా ఉత్తరం ఇచ్చారు, ఇట్లా అన్నారు. ఈ పిల్లవాడు చూడలేదు. స్వామి ఒకసారి ఇట్లా చూసి మళ్ళీ ఇట్లా అన్నారు. అటువైపు ఉన్న పిల్లవాడు వెంటనే టక్కని తీసుకొని చేతిలో పెట్టుకున్నాడు. ఇదంతా నాకు వెనక కనబడుతుంది. కుల్వంత్ వాళ్ళు వెనక గ్రిల్ దగ్గర ఒక టోపీ, ఈ నెహ్రూ టోపీ పెట్టుకొని మరాఠీ ఆయన, ఆరెంజ్ టోపీ పెట్టుకుని మరాఠీ ఆయన, జనం ఎక్కువ ఉండడంతో ఇట్లా లేచి ఇట్లా చూస్తున్నాడు.
మొత్తం తల బయటకెత్తి ఇట్లా చూస్తున్నాడు మీది నుంచి. స్వామి అట్లా చూశారు. చూసి నా దిక్కు ఇట్లా వెనక్కి నేను కూర్చుని నా దిక్కు చూసి స్వామి చెప్తారు, సో నియర్, ఇట్లా సైగ చేసి చెప్తున్నాడు, సో నియర్. నేను పక్కన కూర్చున్నాడు, డ్రామాలో ఎంగ్రోస్ అయిపోయి, సో నియర్ ఎట్ సో ఫార్, సో ఫార్ ఎట్ సో నియర్. ఇంత దగ్గర ఉన్నాడు కానీ ఎంతో దూరంగా ఉన్నాడు. ఆ డ్రామాలో, ఈ ప్రపంచమైన డ్రామాలో మునిగిపోయాడు. సో ఫార్, ఆ అంత జనాల వెనక ఎక్కడో నిలబడి ఉన్నాడు, బట్ హీజ్ అటెన్షన్ ఈజ్ ఆన్ స్వామి. దట్స్ వై హీ సో నియర్ టు స్వామి, సో నియర్. ఎవరు స్వామికి దగ్గర, ఎవరు దూరం? ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఈ ప్రపంచం మనల్ని ఏ విధంగా ఆడుకున్నా, ఇఫ్ అవర్ అటెన్షన్ ఈజ్ ఆన్ స్వామి అండ్ వీ బికమ్ స్వామీస్ ప్రాపర్టీ. ఒక్కసారి స్వామి ప్రాపర్టీ అయితే, ఒక్కసారి స్వామి నువ్వు నా వానివి అని స్వామి అంటే, స్వామి చెప్తారు, శ్రీ పుట్టపర్తి నిలయుడు కాపాడు నిన్నునెప్పుడు కరుణాకరుడై. దాంట్లో మాట, కాపాడు నిన్ను ఎప్పుడు, ఎల్లప్పుడు. మనం చేయాల్సింది ఏంటంటే, ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్, స్వామి నేను నీవాన్నని యూ హ్యావ్ పుట్ దట్ ఫోకస్ ఆన్ స్వామి. ఇది నేను ఏదో వితౌట్ ఎక్స్పీరియన్స్ చెప్పట్లేదు, ఏదో చెప్పాలని చెప్పట్లేదు. నో, మా పారామోటరింగ్ అని మీరు చూసే ఉంటారు, ఐఎమ్ షూర్. ఈ మిలిటరీ వాళ్ళు చేస్తారు ఈ పారామోటర్ వెనుక మోటార్ ఉంటుంది, మీద పారాషూట్ ఉంటుంది. ఆ పారాషూట్లో పారామోటర్ స్వామి కోసం చేస్తున్నారు. స్పోర్ట్స్ మీట్లో ఒక ఐటమ్. బెస్ట్ ఇండియాలో ద బెస్ట్ పారామోటర్ కమాండో, ఆయన పేరు భగవాన్ సింగ్. ఆయన తర్వాత రామ్నాథ్ అని ఇంకొక అతను, ఇద్దరు. వాళ్ళు స్వామి కోసం, స్వామి చేయమన్నారని చెప్పి వాళ్ళిద్దరు వచ్చారు మమ్మల్ని ట్రైన్ చేయడానికి. బెంగళూరు జక్కూర్ ఎయిర్పోర్ట్లో ట్రైనింగ్ అవుతుంది. చాలా కష్టపడ్డారు, చాలా అమేజింగ్ ట్రైనింగ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత లాస్ట్ డే జనవరి 11th రోజు ప్రకారం, ఆ ఫ్లైట్ ప్లాన్ ప్రకారము పుట్టపర్తి ఎయిర్పోర్ట్లో టేకాఫ్ అయ్యి అక్కడ నుంచి ఎగురుతూ వెనక మీరు హనుమాన్ స్టాచ్యూ చూస్తూ ఉంటే, హనుమాన్ స్టాచ్యూ వెనక అక్కడ ఒక సార్టీ కొట్టి, మొత్తం గ్రౌండ్ మీద సార్టీ కొట్టి, హనుమాన్ స్టాచ్యూ పక్క నుంచి 45 డిగ్రీ యాంగిల్లో ల్యాండ్ కావాలి. అది ఫ్లైట్ ప్లాన్. సో ఇద్దరు స్టూడెంట్స్, నా ఇద్దరు క్లాస్మేట్స్, ఇద్దరు టేక్ ఆఫ్ అయ్యారు. ఎయిర్పోర్ట్లో మెసేజ్ వచ్చింది మాకు, టేక్ ఆఫ్ అయ్యారు అని. స్వామికి చెప్పారు, స్వామి టేక్ ఆఫ్ అయ్యారు. స్వామి వెరీ ఎక్స్పెక్టింగ్. స్వామి చూస్తున్నారు, ఓహో వస్తారు పిల్లలు. మొత్తం అందరు ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్. వచ్చారు. ఒక పిల్లోడు వచ్చారు, సార్టీ తీసుకొని. స్వామి కూడా చిన్న పిల్లని చూసినట్టు స్వామి ఇట్లా మీదికి చూస్తున్నారు. సెకండ్ స్టూడెంట్ కనబడట్లేదు. వాకీ టాక్లో మెసేజ్ లేదు, అవుట్ ఆఫ్ కమ్యూనికేషన్. భగవాన్ సింగ్ వీళ్ళందరూ మెసేజ్ అంటే ఎక్కడ గాల్లో, ఎక్కడ ఈ కనబడేటువంటి విసినిటీలో ఎక్కడ లేడు. అరే ఎక్కడికి వెళ్ళాడు, వేర్ డిడ్ యు గో? మెసేజ్ చెప్తుంటే మనకి ఎస్ఓఎస్ అంటే ఆల్మోస్ట్ ఇంకా సేవ్ అవర్ సోల్, లాస్ట్ మెసేజ్ అది పంపిస్తున్నారు. అది రెస్పాండ్ అని, నో రెస్పాన్స్. టైం అవుతుంది ల్యాండింగ్కి. ఈ సెకండ్ స్టూడెంట్ వచ్చి హనుమాన్ స్టాచ్యూ వెనుక నుంచి వచ్చి స్ట్రైట్గా వచ్చి ల్యాండ్ అయ్యాడు. పర్ఫెక్ట్ ల్యాండింగ్. అందరు చప్పట్లు కొట్టారు. నేను స్వామిని చూస్తున్నాను. నేను అక్కడ సర్వింగ్ అని చెప్పి స్వామికి కొంచెం పక్కన ఉండేవాడిని. స్వామి మాత్రం అట్నే చూస్తున్నారు వాడిని. అంతే అట్లా చూస్తారు. స్వామి చప్పట్లు కొట్టలేదు. అందరూ హాల్ మొత్తం కూర్చున్నట్టు గ్రౌండ్లో కొన్ని వేల మంది చప్పట్లు కొట్టారు. ఒక 70,000 మంది కావచ్చు చప్పట్లు కొట్టారు. ఈ పిల్లోడు హీరోలాగా అది మొత్తం అన్క్లిప్ చేసుకున్నాడు. మోటార్ వచ్చి స్వామి దగ్గరికి వచ్చారు. స్వామి నమస్కారం తీసుకున్నప్పుడు స్వామి నవ్వుతున్నారు. గుడ్ బాయ్ అన్నారు. అంతే. స్వామి కళ్ళు మాత్రం ఎవరినో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నాకు కనబడుతుంది స్వామికి ఎవరినో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎవరి కోసం చూస్తున్నారు. స్వామి ఒకసారి ఇట్లా ఆకాశంలో చూశారు. స్వామి చూసి నేను కొంచెం దగ్గర కాబట్టి స్వామి చూస్తే నేను కూడా చూశాను. అక్కడ సెకండ్ స్టూడెంట్ అక్కడ అపియర్ అయ్యాడు. అక్కడ చిన్న పక్షిలా కనబడుతున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు నేను పారామోటర్ చేశాను, నాకు అప్పుడు అర్థమైంది. ఎయిర్పోర్ట్ పుట్టపర్తి ల్యాండ్స్కేప్ చాలా డిఫరెంట్. ఎందుకంటే చుట్టూ పర్వతాలు ఉన్నాయి కాబట్టి ఆ విండ్ వచ్చి పర్వతానికి తాకి మీదికి లేస్తుంది. ఒక్కొక్కసారి బై మిస్టేక్ మనం పర్వతం మీద, ఇది పర్వతం అనుకోండి, మీద ఉన్నప్పుడు ఈ గాలి వచ్చి ఇట్లా తాకి లేచిందా మీదికి వెళ్ళిపోతుంది. స్ట్రైట్ కాలం దాదాపు ఒక 9,000 10,000 ఫీట్ వెళ్ళిపోతారు మీదికి. ఆ పిల్లోడు అది అయి ఉంటుంది అని చెప్పి మాకు అప్పుడు, దట్ ఈస్ వెన్ వీ రియలైజ్డ్. అయితే ఆ పారామోటర్కి అక్కడికి అయిన తర్వాత చిన్న పక్షిలాగా మెల్లిగా స్వామి అట్నే చూస్తున్నారు. మెల్లిగా పెద్దగా అయ్యాడు. గ్రౌండ్లోకి వచ్చి ల్యాండ్ కాబోతుంటే గాలి ఒక్కసారి పెరిగింది. స్వామి అట్నే ఆ స్టూడెంట్ మాత్రమే చూస్తున్నారు.
గాలి ఉధృతమైంది. ఒకసారి ఉధృతమైందంటే పెట్టినటువంటి బ్యానర్స్ అన్నీ ఊడిపోతున్నాయి. అలాంటి విండ్లో ఇంపాసిబుల్ ల్యాండింగ్. ఇంపాసిబుల్ అంటే బెస్ట్ ఆఫ్ ఈవెన్ భగవాన్ సార్ లాంటి కమాండర్స్ కూడా వాళ్ళు ఇంకా సాటి కొడతారు. కానీ వీనికి స్వామి చూస్తున్నానని చెప్పి వాడు ల్యాండ్ అయ్యాడు. ల్యాండ్ అయితే ఇంకా అరే భగవాన్ సార్ అన్నారు వాకేటాకులో, అరే గిరిజాయిగా పడిపోతా అన్నారు. పడితే అట్లా స్ట్రైట్ వచ్చి ఇట్లా పక్షిలాగా గద్దలాగా టక్కని బ్యూటిఫుల్గా ల్యాండ్ అయ్యాడు, ఫాల్కన్ లాగా. స్వామి అట్నే చూస్తున్నారు. స్వామి నవ్వారు. వాడు అన్క్లిప్ చేసుకుని వచ్చి దగ్గరకు వస్తుంటే నేను చూస్తున్నాను, కళ్ళు ఎర్రగా అయిపోయి కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. స్వామి ఆవు 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 అన్నారు. స్వామి ఢిల్లీ నుంచి ఆ పిల్లవాడు వచ్చి స్వామి పాదాల మీద పడి స్వామి అని చెప్పి గట్టిగా ఏడ్చాడు. స్వామి వెంటనే రింగు సృష్టి ఇచ్చారని అని ఇచ్చి చెప్పారు, సబ్కో బోలో, చెప్పు అందరికి చెప్పు, ఏమైందో చెప్పు అన్నారు. అప్పుడు నేను పక్కన నా వెరీ క్లోజ్ ఫ్రెండ్ అంత భయపడుతున్నాడు, ఏమైందో తెలియదు, ఏమైంది అన్నట్టు మేము చూస్తున్నప్పుడు చెప్తున్నాడు, టేక్ ఆఫ్ అయ్యాడు. ఫస్ట్ స్టూడెంట్ వెళ్ళిపోయాడు దివ్యనారాయణ. సెకండ్ వీడు వస్తున్నాడు. టేక్ ఆఫ్ అయిన తర్వాత నేను చెప్పినట్టు ఆ కాలం ఎయిర్ కాలం వచ్చి తాకింది, మీదికి వెళ్ళిపోయాడు 9000 feet. వెళ్ళిపోతే ఫైన్, నో ప్రాబ్లం, మోటార్ ఆన్ ఉన్నంత కాలం నో ప్రాబ్లం. 10,000 feet వెళ్ళిపోయిన తర్వాత మోటార్ ఆఫ్ అయింది. ఎందుకంటే ఆ ప్రెషర్కి, ఎయిర్ ప్రెషర్కి ఆఫ్ అయిన తర్వాత కేవలం మనం ఒక ఈ గ్లైడర్తోనే మనం చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. ఆ విండ్ స్పీడ్కి గ్లైడర్ కూడా కొలాప్స్ అయింది. అంటే 10,000 feet నుంచి ఒక రాయి పడుతున్నాడు. ఇట్లా ఒక రాయి కింద అని కనబడుతుంది. హనుమంతుడు నెత్తి మీద పడేవాడు అన్నట్టు, ఆ యాంగిల్ స్ట్రైట్ హనుమంతుడు నెత్తి మీద పడేవాడు. అక్కడ నుంచి ఏం చేసో తెలియదు, అన్ని ఆ ఆలోచన తిరుగుతున్నాయి మైండ్లో. మా అమ్మ ఇట్లా, మా నాన్న ఇట్లా, ఇది అయ్యో నేను ఇంత త్వరగా చనిపోతున్నానే, స్వామి నేను చనిపోయిన తర్వాత మా అమ్మకి నేను గుడ్ బాయ్ అని చెప్పండి, మా నాన్నకి ఇదని చెప్పి మన మనసు తిరుగుతుంది. అప్పుడు ఒక ఆలోచన, 9th of January స్వామి చూడడానికి, మా ప్రాక్టీస్ చూడడానికి అక్కడికి వచ్చారు ఎయిర్పోర్ట్కి. వచ్చినప్పుడు స్వామి అన్నారు, మేము అందరం టేక్ ఆఫ్ అవుతున్నాం, నేను కూడా టేక్ ఆఫ్, నాకు ఒక చిన్న రిస్క్ అయింది. అంటే టేక్ ఆఫ్ అయిన తర్వాత అండర్ వెయిట్ అని చెప్పి నేను, బికాజ్ నాకు కొంచెం అప్పుడు వెయిట్ సరిపోలేదు, నేను కిందికి రాలేకపోతే కొంచెం కష్టపడి లాగారు. ఏదో స్వామి దయతో నేను కిందికి వచ్చితో స్వామి నాతో చెప్పారు, చాలా నవ్వుకుంటూ చెప్పారు, స్వామి యొక్క పేరు అన్నింటికన్నా బలమైంది, సాయిరామ్ అన్నింటికన్నా బలమైంది అన్నారు. అది ఎందుకన్నారో నాకు అప్పుడు అర్థం కాలేదు. నా పక్కనే పిల్లోడు ఉన్నాడు, వివేక్ పావా. వాడు చాలా బ్యూటిఫుల్ టేక్ ఆఫ్ చేశాడు, చాలా బాగా ల్యాండ్ అయ్యాడు. వానికి ఆ పడుతున్నప్పుడు ఆల్టిమీటర్, చేతికి ఆల్టిమీటర్ గట్టి ఉంటుంది, అది 4,000 feet వచ్చినప్పుడు ఇంకేర్పడుతుంది. 3,000, 6,000 feet, 5,000 feet, 4,000 feet వచ్చి ఆ మాట గుర్తుకొచ్చింది. వాడు సాయిరామ్ అన్నాడు. అంతే, టక్ అనే ఆ గ్లైడర్ ఓపెన్ అయింది, మోటార్ స్టార్ట్ అయింది. అక్కడనే స్వామి అప్పుడు అట్లా మీదికి చూసింది, దట్ వాజ్ ద టైం. సాయిరామ్ ఒక పక్షిలాగా వచ్చి ల్యాండ్ అయ్యాడు. మొత్తం విండ్ ఉధృతంగా ఇంకా వచ్చి ల్యాండ్ అవుతున్న విండ్ ఉధృతంగా వస్తుంది. వాడి నాలుక మీద ఒకటే మాట, సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. వచ్చి ల్యాండ్ అయిన తర్వాత కూడా వీడు చెప్తున్నాడు, మోటార్కి ఈ గ్లైడర్కి విండ్ తాకట్లేదు, ఏదో అంటే విండ్ చుట్టూ ఏదో ఉన్నట్టు, అటు ముందెళ్తుంది వెనుకెళ్తుంది. అరే ఈజ్ లైక్ పర్ఫెక్ట్, ఏం తాకట్లేదు, ఏం కావట్లేదు. వచ్చి ల్యాండ్ అయ్యాడు. వచ్చిన స్వామి దగ్గరకు వచ్చి చెప్పు అన్నారు. అన్నీ చెప్తుంటే స్వామి అన్నారు, స్వామి నేమ్ సాయిరామ్, వెరీ స్ట్రాంగ్, ద మోస్ట్ పవర్ఫుల్, ఇట్స్ ద మోస్ట్ పవర్ఫుల్. అది వై ఐఎమ్ సేయింగ్ దట్. ఒకసారి అట్నే త్రై బృందంలో స్వామి కూర్చొని 9 మంది స్టూడెంట్స్ కూర్చున్నారు స్వామి చుట్టూ. కూర్చొని స్వామి మాట్లాడుతూ స్వామి అన్నారు, ఏమరా మీరు అందరికీ స్టూడెంట్స్ స్టడీస్ అయిపోయిన తర్వాత చాలా అందరు వెల్ బిల్ట్, ఒక మినిమం హైట్ వాజ్ 5, దాంట్లో కూర్చున్న 9 మందిలో మినిమం హైట్ 5'8", మినిమం హైట్. ఒక్కొక్కరు 6'2", 6'3", హల్క్, వెరీ వెల్ బిల్ట్. అందరూ మీరు చాలా బలవంతులే అన్నారు స్వామి. వాళ్ళందరూ అవును స్వామి, రోజుకి జిమ్ వెళ్ళే వాళ్ళని స్వామి, వాళ్ళు చెప్తున్నారు స్వామి ఇది చేసేవాళ్ళని, అది చేసేవాళ్ళు. వెరీ గుడ్ స్వామి. ఎంత స్వామి 5 feet 3 inches స్వామి బాడీ. స్వామి సింహాసనం కూర్చొని స్వామి ఇట్లా చూసి ఎత్తండి అన్నారు. ఏంటిది ఎత్తది అంటే చూస్తున్నారు, ఎత్తండి సింహాసనాన్ని అన్నారు, చైర్ని. అరే స్వామి సింహాసనం ఎత్తాడు ఎంతసేపు అని చెప్పి వీడు దాంట్లో ఒక అతను పేరు చెప్పాను నేను, చాలా అందరికి తెలిసినటువంటి వ్యక్తి. వాళ్ళందరినీ ఆ 9 మందిని మీరు అందరు పక్క జరగండి, ఒక్కరిని ఎత్తా అన్నట్టు అందరిని పక్క జరగండి అని చెప్పి జస్ట్ అట్లా, స్వామి మీరేం అనుకోవద్దు స్వామి, ఎత్తు ఏం కాదు అన్నారు స్వామి. బట్టి జస్ట్ చాలా క్యాజువల్గా ఇట్లా 2 చేతులు బట్టి ఎత్తాడు. ఎత్తితే కదలదే, ఇంచు కూడా కదలట్లేదు, మొత్తం బలం కదలట్లేదు. ఇంకొకరిని హెల్ప్ అడిగాడు, 2 వచ్చారు, కదలలేదు. 3 కదలలేదు. 4, 9 మంది ఇంచు కూడా కదలేదు. స్వామి అన్నారు, ఈ బలం ఉందే ఏమీ ఎత్తట్లేదు అన్నారు. అరే ఎంత ఇంచు కూడా కదలట్లేదు చైర్. దాంట్లో
ఎత్తి ఎత్తి ఇంకా తట్టుకోలేక ఒక అతను ఆ అలవాట్లో సాయిరామ్ అన్న టక్కని చేరగలిగింది. అహే అన్నారు స్వామి. వై ఐఎమ్ సేయింగ్ దట్ ఈస్ దట్ సాయిరామ్ మన నాలుక మీద ఉన్నప్పుడు, ఆ సాయిరామ్ మన గుండెలో ఉన్నప్పుడు, నథింగ్ ఇన్ ద వరల్డ్, ట్రస్ట్ మీ, నేను ఇదేదో వట్టి చెప్పట్లేదు, నథింగ్ ఇన్ ద వరల్డ్ విల్ టచ్ అస్. నో, ఏం కాదు, నథింగ్ విల్ హ్యాపెన్, నథింగ్. ఆ నమ్మకం ఉండాలంతే. ఆ నమ్మకం ఉంటే స్వామి సేస్, ఆ నమ్మకమే కనుక మీకుంటే, నేను మీకోసం ఈ సేస్ ఇంగ్లీష్లో చెప్తారు స్వామి, ఐ విల్ మేనిఫెస్ట్ ఎ మిరకిల్ ఇఫ్ రిక్వైర్డ్. అవసరమైతే మీకోసం నేను ఒక మిరకిల్ సృష్టిస్తా, కానీ ఆ నమ్మకం, ఆ నమ్మకం ఉంటే శ్రీ పుట్టపర్తి నిలయుడు కాపాడు నిన్నెప్పుడు కరుణాకరుడై. కరుణ. ఇంకొకసారి మేము గుర్తుంది, స్వామి అందరినీ త్రై బృందంలోకి పిలిచారు. పిలిచిన తర్వాత నేను కరుణ అంటే ఎందుకు చెప్తున్నా అంటే, పిలిచిన తర్వాత స్వామి ఇట్లా చేతులు కట్టుకొని ఒకరి కోసం వెయిట్ చేస్తున్నారు, ఒక ఆథర్ కోసం. ఆమె వెరీ ఫేమస్ ఆథర్, టేమింగ్ మంకీ మైండ్ అని రాశారు. ఆమె లోపలికి వస్తుంటే స్వామి అట్లా ఆమెను చూసి ఇట్లా అన్నారు, అంటే నీతో వచ్చినటువంటి ఇంకొక లేడీ లేరా అని. అంటే ఆమె స్వామి ఐ విల్ కాలర్ అని చెప్పి బయటకు పరిగెట్టుకు వెళ్ళింది. స్వామికి చెప్పి ఇట్లా వెనక్కి చెప్పారు, స్వామి విల్ గో ఫర్ దర్శన్ అండ్ కమ్ అన్నారు. స్వామి దర్శనంకి వెళ్ళి వస్తారు అని చెప్పి స్వామి దర్శనంకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దర్శనం అయింది. సో దర్శనం అయిన తర్వాత ఆమె చెప్పినటువంటి సంగతి ఇప్పుడు మేము మీకు సీక్వెన్షియల్ కోసం నేను చెప్తున్నాను. స్వామి దర్శనానికి వచ్చారు. స్వామి దర్శనానికి వస్తున్నప్పుడు ఈమె వెతకడానికి వచ్చింది కాబట్టి, అరే స్వామి దర్శనానికి వస్తున్నారని చెప్పి ఇంకా టైం లేదు, వచ్చి ఏదో ఏ ప్లేస్ అయితే ఆ ప్లేస్లో ఒక టక్కన ఒక ప్లేస్లో కూర్చుంది. అది ఈమె చాలా ఇంపార్టెంట్ పర్సన్, స్వామి ఇప్పుడు మాట్లాడతారని చెప్పి ముందు ఇట్లా స్వామి ఉంటే పాతకి ముందు కూర్చుందాం, ముందు కూర్చొని ఆమె ఎవరి కోసమైతే వెతుకుతుందో ఆమె కొంచెం అటువైపు ఉంది, ఆమె సైగ చేస్తుంది ఇట్లా అని. ఆమె అక్కడ ఉంది అని చెప్పి ఒక చిన్న చీటీ రాసి, స్వామి ఇక్కడ ఉంది స్వామి అని చెప్పి ఒక చీటీ రాసి చేతిలో పట్టుకుంది. ఆమె పట్టుకున్న తర్వాత ఆమెకు అటువైపు ఒక లేడీ కూర్చుంది. ఆమె ఈ ఆథర్ గారు మాకు స్వయంగా చెప్పారు ఈ ఇన్సిడెంట్. లేడీ కూర్చున్నప్పుడు ఈ ఆథర్ ఆ లేడీని చూస్తే చాలా హృదయ విదారకంగా ఉంది ఆ సీన్. ఆమె ఒడిలో ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. పిల్లోనికి కళ్ళు లేవు, మాట రాదు, నడుము పనిచేయట్లేదు. తల్లి పిల్లోని పట్టుకుని, చిన్న పిల్లోడు, మేబీ ఒక 2 months ఉంటాయి కదా, 1-2 months ఏర్పడుతుంది ఆ పిల్లోని కళ్ళు లేవు, వినబడట్లేదని. అట్లా ఒక ఆడిస్తున్నాడు కాళ్ళు చేతులు. చాలా హృదయ విదారకంగా ఉంది, చాలా అందరికీ చాలా బాధపడుతున్నారు చూసిన వాళ్ళు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా స్వామి వాళ్ళు ఉత్తరం ఇస్తే అటెన్షన్ ఎక్కడ డైవర్ట్ అయిపోతుందో అని చెప్పి అందరు ఉత్తరాలు వెనక్కి తీసుకున్నారు. ఈమె కూడా అయ్యో ఇలాంటి సిచ్యువేషన్ నేనెట్ ఉత్తరం ఇచ్చేది అని చెప్పి ఆమె కూడా తన ఉత్తరం వెనక్కి తీసుకొని పెట్టుకుంది. స్వామి స్ట్రైట్గా వచ్చి సరాసరి ఈమె హృదయంలో ఒకటే ప్రార్థన, స్వామి నాకేమొద్దు స్వామి, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, కానీ ఆ పిల్లోని మాత్రం ప్లీజ్ మీరు ఏమన్నా చేయండి, పిల్లవానికి మాత్రం మీరు కాపాడాలి. కరుణాకరుడే అంటే అది పిల్లవాన్ని మీరు కాపాడాలి స్వామి, ప్లీజ్, అదే ప్రార్థన. స్వామి సరాసరి నడుచుకుంటూ వచ్చారు. ఈమె దిక్కిట్లా చూశారు, అటువైపు తల్లి ఉంది. తల్లి వైపు కన్నెత్తి కూడా చూడలేదు, అసలు తల్లి ఉన్నట్టు కూడా స్వామి పట్టించుకోలేదు. ఈమె దిక్కు చూసి నవ్వి ఒక అడుగు ముందుకేసి వెళ్ళిపోయారు. ఈమె మనసులో స్వామి హౌ టఫ్ యు ఆర్ స్వామి, మీరెంత కఠినాత్ములు స్వామి అని మనసులో అనుకుంది అంతే. ఒక అడుగు వేస్తారు, 2 అడుగు వేస్తున్న స్వామి ఒకసారి వెనక్కి తిరిగి ఏమన్నావు అన్నారు స్వామి. అట్టి స్వామి బేబీ స్వామి అని అప్పుడు స్వామి స్వామికి చూపించారు. స్వామి ఇంకా బేబీ వైపు చూడలేదు. మేము చూపిస్తుంటే ఆమె వేలు ఇట్లా పట్టుకున్నారు. ఒకసారి ఇట్లా వేలుని పట్టుకున్నప్పుడు ఒక సెకండ్స్లో ఏదో అయింది, చీకటి వెలుగు అంతా చీకటి వెలుగు వస్తుంది. వారందరూ 14th century 15th century ఆ టైంలో ఇంగ్లాండ్, ఆమెకు అర్థమవుతుంది, ఆమెకు తెలుస్తుంది ఇంగ్లాండ్లో ఉన్నారు. చార్ల్స్ కింగ్ ఒక జడ్జి ఉండేవాడు. ఆ జడ్జిమెంట్ వేస్తున్నాడు. ఏంటంటే కింగ్కి ఎవరు ఎదురు చెప్పినా, కింగ్కి ఎవరు ఎదురు మాట్లాడినా, కింగ్ని ఎవరు అవమానకరంగా చూసినా, కింగ్ని ఎవరైనా అవమాన పెట్టినట్టు బాధ పెట్టినట్టు ప్రవర్తించిన చిన్న విషయాల్లో కూడా వాడికి వేసే 3 శిక్షలు: కళ్ళు తీసేయడం, నాలుక కత్తిరించడం, నరం విరగొట్టడం. ఈ 3 శిక్షలు. ఈ 3 శిక్షలు జడ్జి వేస్తున్నాడు. ఇది ఇష్టం లేకుండా కూడా చాలా బాధతో, కోపంతో ఆ ఎగ్జిక్యూషన్ చేసేటువంటి ఆ వ్యక్తి ఆయన ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. ఏడుస్తున్నాడు ప్రతిసారి, కళ్ళు పొడిచినప్పుడు, నాలుక కత్తిరించినప్పుడు, నరం విరగొట్టినప్పుడు ఏడుస్తున్నాడు. అయ్యో ఎంత కఠినాత్ముడు ఈ జడ్జి అని. ఇప్పుడు ఆమె
ఆమె అట్నే చూస్తుంది, స్వామి ఇంత ఘోరమా స్వామి, ఇంత కఠినాత్మలా స్వామి, మనుషులు ఇంత అసలు రాక్షసులా స్వామి, ప్లీజ్ స్వామి. స్వామి అప్పుడు అడుగుతారు, ఏం చేయమంటావు వీళ్ళని నేను. స్వామి ఇలాంటి వాళ్ళు అసలు ఈ ప్రపంచంలో ఉండదు స్వామి, వాళ్ళకి అసలు నరకంలో పడేయండి స్వామి. ఆమె తిడుతుంది ఆమె. స్వామి ఆమె దిక్కు చూసి అప్పుడు అంటారు, అప్పుడు కళ్ళు నాలిక నడుము విరిచిన ఆ జడ్జి ఇప్పుడు ఈ పిల్లవాడు. ఇష్టం లేకుండా కూడా ఆ పనిష్మెంట్ వేసాడే ఆయన. ఇప్పుడు ఇష్టం లేకుండా కూడా కష్టంతో ఆ పిల్లవాడిని భరించేటువంటి తల్లి అప్పుడు ఆ పనిష్మెంట్ వేసినవాడు. ఇప్పుడే స్వామి చెప్తారు, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. స్వామి అట్నే చూసి, స్వామి మీ ఇష్టం స్వామి, మీరు అసలు వాళ్ళ దిక్కు చూడకండి స్వామి, మీరు అసలు వాళ్ళు కూర్చున్న దగ్గరికి మీరు రావద్దు స్వామి, చిచ్చి అంత కఠినాత్ములు స్వామి. మళ్ళీ ఆ చెయ్యి ఇట్లా వదిలేశారు. చూస్తే బృందావన్ సాయి రమేశ్వర్లో ఉంది. అరే ఏమైందో అర్థం కాలేదు. స్వామి చూసి నవ్వుతున్నారు. ఇట్లా నవ్వి ఇంకా తల్లి దిక్కు చూడలేదు, 2వ అడుగు వేస్తున్నారు. ఆ తల్లి పిల్లవాడిని చేతిలో ఎత్తి ఇట్లా కింద పెట్టి 2 చేతులు జోడించి, స్వామి ఐ వాంట్ యూ, స్వామి మీరే నాకు కావాలి స్వామి అంది. ఆమె ఎందుకందో తెలియదు, స్వామి మీరే నాకు కావాలి స్వామి అంది. స్వామి టక్క వెనక్కి తిరిగారు. సరాసరి వచ్చి విభూతి సృష్టించి ఆ పిల్లవాని మీదకి ఇట్లా పిల్లవాని నుదుటి మీద వేశారు. వేసి నాలుక తెరువు అని చెప్పి నాలుక మీద వేశారు. కొట్టి వారం రోజుల్లో సరే నయం అయిపోద్ది, పిల్లవాడు బాగుంటాడు, పాద నమస్కారం చేసుకోని చెప్పారు. పాద నమస్కారం చేసుకున్నారు. స్వామి దర్శనానికి ముగించుకొని వెళ్ళిపోయారు. ఈ ఆథర్కి అర్థం కాలేదు, అరే ఏమైంది, వాట్ హ్యాపెండ్, ఏమైంది, ఒక నిమిషంలో ఏమైంది అని. ఇంటర్వ్యూకి వచ్చి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత స్వామి చెప్తున్నారు, స్వామి మాతో మాట్లాడుతున్నారు. స్వామి అన్నారు, ఈమె చెప్పు అన్నారు. ఈమె మొత్తం ఇన్సిడెంట్ చెప్పిన తర్వాత స్వామి అన్నారు, ఆమె అర్థం కాక స్వామిని అట్నే చూస్తుంటే స్వామి అన్నారు, ఎందుకు స్వామి విభూతి ఇచ్చారు అని క్వశ్చన్ ఉంది కదా నీకు అన్నారు. అంటే ఎస్ స్వామి అంటే స్వామి సేస్, ఆమె పిల్లవాడిని నయం చేయండి స్వామి అన్నంత కాలము స్వామి డిడ్ నాట్ రెస్పాండ్. కానీ ఎప్పుడైతే ఆ పిల్లవాడిని దించి, స్వామి నాకు నువ్వే కావాలి స్వామి అని అడిగిన మరుక్షణమే స్వామి హార్ట్ మెల్టెడ్ అవే అండ్ స్వామి క్యూర్డ్ హిమ్ ఆఫ్ ఆల్ ద సిన్స్. స్వామి ఆయన పాపాలు మొత్తం హరించారు. ఎందుకంటే స్వామి ఉన్న తర్వాత ఇంకా నీకు ఏది, నథింగ్ ఎల్స్ ఇస్ రిక్వైర్డ్. సో కిడ్ విల్ వాక్. ఆ పిల్లవాడు రీసెంట్గా పుట్టపర్తిలోంచి పాస్ అవుట్ అయిపోయాడు. లైక్ దిస్ ఐ కెన్ గో ఆన్ అండ్ ఆన్. ఒక డాక్టర్కి నలుగురు, సో మిరకిల్స్ ఎండ్లెస్. 4 పిల్లలు, మగపిల్లలు, ఒకడు ఇటలీ నుంచి, ఒకడు, 2, 3, 4. అరే 4 మగపిల్లలు. వాళ్ళ కుటుంబం యొక్క ధ్యేయం, ఆశ ఏంటంటే స్వామి ఒక్క ఆడపిల్ల కావాలి స్వామి అని. 4 మగపిల్లలు, ఆ భార్య భర్త ఏదో చేస్తున్న, డాక్టర్స్ 2 ర్యాప్ చేశారు. భార్య మళ్ళీ గర్భం దాల్చింది. అట్లీస్ట్ ఈసారైనా స్వామి అని చెప్పి ప్రార్థించారు. స్వామి మాత్రం నవ్వి ఎస్ చెప్పారు, నో చెప్పారు. ఆ ప్రసవం జరిగింది. మళ్ళీ మగ పిల్లవాడు హాస్పిటల్లో బట్టలు మొత్తం చుట్టి స్వామి బ్లెస్సింగ్ తీసుకోవాలని చెప్పి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఇంటర్వ్యూ రూమ్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత స్వామి కూర్చున్నారు, మాట్లాడుతూ డాక్టర్ ఆయన వైఫ్ వచ్చారు. 4 పిల్లలు. ఇంకో స్వామి ఇట్లా నవ్వుకుంటూ, బేటీ అన్నారు. అమ్మాయి కదా అన్నారు. డాక్టర్, నో స్వామి బాయ్ స్వామి, నో గర్ల్ అని స్వామి, నో స్వామి బాయ్, నో గర్ల్ అని స్వామి అన్నారు. నో స్వామి బాయ్ స్వామి అంటే తల్లిదండ్రి వాళ్ళ తల్లిలోంచి వచ్చిన పిల్లవాడు, తల్లి కూడా కాన్ఫిడెంట్ లేదు స్వామి, బాయ్ స్వామి అంటే కోలో అన్నారు. బట్ట విప్పు అన్నారు. బట్ట విప్పారు. విప్పిన తర్వాత చేతిలో అమ్మాయి ఉంది. మొన్న రీసెంట్గా ప్రైమరీ స్కూల్ నుంచి పాస్అవుట్ అయింది. దట్ ఈజ్ స్వామి. వాట్ ఈజ్ స్వామి? దట్ ఈజ్ స్వామి. అలాంటి స్వామి గురించి నేనేం చెప్పగలుగుతాను? నేనేం చెప్పగలుగుతాను? పి సుశీల మీ అందరూ తెలిసే ఉంటుంది. పి సుశీల గారు, నాకు సారీ పేరు చెప్పకపోయినట్టు, కానీ బట్ ఆవిడ గారికి కొన్ని కారణాల వల్ల గర్భం తీసేశారు, గర్భసంచి, సమ్ రీజన్స్ వల్ల. ఇంటర్వ్యూ రూమ్లో వచ్చి మా సీనియర్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ ముందు వచ్చి కూర్చొని ఏడుస్తుంది, స్వామి ఎంత పని అయిపోయింది స్వామి అని. స్వామి ఇట్లా చూశారు. చూసి నవ్వుతూ, పిల్లోడు వస్తాడు అన్నారు. ఏం పిల్లోడు లేదు, అక్కడ ఏం లేదు రావడానికి. స్వామి అంటే చూస్తుంటే అన్నారు స్వామి అంతే. 9 months తర్వాత ఆమె వితౌట్ గర్భసంచి పిల్లవానికి ప్రసవం జరిగింది. ఆ స్టూడెంట్ రీసెంట్గా ఈజ్ ఎ వెరీ సీనియర్ స్టూడెంట్, పాస్అవుట్ అయిపోయి రీసెంట్లీ బికమ్ ఏ CEO. అలాంటి దట్ స్వామి, ఆ స్వామి గురించి చెప్పడానికి నేను ఎంత
నా వయసు ఎంత, అర్థం చేసుకోవడానికి మన మనసులు ఎంత. ఆ స్వామి గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. బృందావనంలో అందరం స్వామి బృందావనంలో బృందావనంలో దర్శనం అయిన తర్వాత పిల్లలందరితో మాట్లాడేవారు. బయట ఒక బృందాన్ని కూర్చోబెట్టుకొని మాట్లాడేవారు. అదేవిధంగా ఒకరోజు కూర్చొని మాట్లాడుతున్నారు. అప్పుడు అన్నారు స్వామి ఈరోజు బయట కూర్చుందామన్నారు. అందరం బయట. స్వామి బయట కూర్చున్నప్పుడు చాలా బ్యూటిఫుల్, పెద్ద పెద్ద చెట్ల మధ్యలో స్వామి, ముందు చుట్టూ స్టూడెంట్స్. ఇట్స్ అ బ్యూటిఫుల్ సీన్. స్వామి చాలా చాలా ఫ్రెండ్లీ మూడ్లో, జాలీ మూడ్లో ఎన్నో చెప్తుంటారు, ఎన్నో బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ చెప్తుంటారు. స్వామి చెప్తున్నారు, పక్కన వార్డెన్గా ట్రాన్స్లేట్ చేస్తున్నారు. స్వామి చెప్తున్నారు, మీద ఒకటేసారి చెట్లు ఊగడం స్టార్ట్ అయినాయి, ఊగుతున్నాయని. బృందావన్ మూడింటికి ఫేమస్. ఏంటంటే బీ అంటే అది అందరు చెప్పేవాళ్ళు, బీస్ అంటే ఈ తేనెటీగలు, తర్వాత బాయ్స్ స్టూడెంట్స్, ఆ తర్వాత థర్డ్ మంకీస్, 3 మంకీ. ఆ మంకీస్ వచ్చినట్టున్నాయని అందరికి అర్థమైంది. చెట్లు ఊగుతున్నాయి బాగా. ఒక 42 మంకీస్, వాళ్ళ మొత్తం గ్రూప్ అది. ఆ మంకీస్ వచ్చి చెట్ల మీద ఊపుతున్నాయి. స్వామి మాట్లాడుతున్నారు. ఒక్కని భయం మీద శబ్దం కావడంతో అట్లా ఒకసారి చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఆయన వార్డెన్ గారు కొంచెం చనువు తీసుకొని, స్వామి ఆ మంకీస్ కన్నా మా స్టూడెంట్స్ అందరిని చూపించి ఈ మంకీస్ని కంట్రోల్ చేయడమే కష్టం స్వామి అన్నారు. అంటే స్వామి నవ్వుతూ, లేదు ఆ మంకీస్ని కూడా కంట్రోల్ చేయొచ్చు అన్నారు స్వామి. ఈ మంకీస్ ఎట్లాగో కంట్రోల్డే, ఆ మంకీస్ని కూడా కంట్రోల్ చేయొచ్చు అన్నారు స్వామి. అయితే స్వామి దర్శనంలో తింటారని చెప్పి, అంటే అట్లా బ్లెస్ చేస్తారు, ఆశీర్వదిస్తారని చెప్పి దర్శనంలో ముందు కూర్చున్నటువంటి పిల్లవాళ్ళు ఈ వేయించినటువంటి పల్లి గింజలు, తర్వాత క్యాష్యూ నట్స్ ఇవన్నీ పట్టుకొని కూర్చునేవాళ్ళు. సో అట్నే ఒక పిల్లవాడు పల్లి గింజలు పట్టుకొని కూర్చున్నాడు ముందు. స్వామి ఇట్లా పాత ఉంది, అటువైపు ఇటువైపు పిల్లలు కూర్చొని స్వామి అక్కడ కూర్చున్నారు. ఆ ముందు పిల్లవాడిని స్వామి పిలిచి ఆ పల్లి ఇట్లా చేతి చేస్తే పల్లీలు మొత్తం స్వామి చేతిలో పోచారు. ఒకసారి ఆ చేతితో స్వామి సింహాసనం కూర్చున్నారు స్వామి. అందరం అటువైపు ఇటువైపు కూర్చున్నాము. స్వామి ఒకసారి మీదికి చూశారు. 42 కోతులు అట్లా దిగినాయి వరుసగా. అన్నీ తోకలెత్తి ఒకటి తర్వాత ఒక స్ట్రైట్గా వచ్చి ఒక పల్లి గింజ తీసుకొని స్వామికి నమస్కారం చేసి వెళ్ళిపోతాయి. 1, 2, 3, 42 చూసి కెన్ బి కంట్రోల్డ్ అని చెప్పారు స్వామి. అలాంటి స్వామి గురించి వాట్ ఐ నేను ఏం చెప్పేది? ఇట్లా కనుచూపుతోనే అన్ని పంచభూతాలని కంట్రోల్ చేసినటువంటి స్వామి గురించి నథింగ్. ఈ భాష సరిపోదు, ఎక్స్పీరియన్స్ ఒక జీవితకాలం సరిపోదు. కాదు, ఇది ఒక చాలా గొప్ప వ్యక్తి. ఆయన పేరు అనవసరం. చాలా గొప్ప వ్యక్తి. ఆయన వచ్చి పుట్టపర్తిలో స్వామి దర్శనానికి కూర్చున్నప్పుడు స్వామి సరాసరి స్ట్రైట్గా ఆయన దగ్గరకు వచ్చి స్వామి అన్నారు, వేర్ ఆర్ యూ ఫ్రమ్, ఎక్కడి నుంచి నువ్వు అన్నారు. అంటే ఆయన లేచి స్వామి ఆయన వచ్చినటువంటి ప్రాంతం చెప్పాడు. పక్కనే ప్రైమరీ స్కూల్ పిల్లవాడు ఉన్నాడు. ఆ ప్రైమరీ స్కూల్ పిల్లవాడిని స్వామి, ఆ ప్రైమరీ స్కూల్ పిల్లవాడికి 6-7 సంవత్సరాలు. వాడిని పిలిచి వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడిగితే ఆ పిల్లవాడు చెంచలు జోడించి, స్వామి ఐ యామ్ ఫ్రమ్ యూ స్వామి, నేను మీ నుంచి స్వామి అన్నాడు. ఆ ఇంపార్టెంట్ పర్సన్కి చాలా షాక్ లాగా అనిపించింది. అరే, ఇంత గొప్ప సంస్థలు, ఇంత గొప్ప పేరున్నటువంటి నాకు అంత జ్ఞానం లేదు, ఈ పిల్లవానికి ఉన్నంత జ్ఞానం అని చెప్పి చాలా అవమానంతో, బాధతో ఇంటర్వ్యూ రూమ్లోకి స్వామి పిలిచిన తర్వాత స్వామి 2 పాదాలు పట్టుకుని, స్వామి నాకు అలాంటి భక్తిని, జ్ఞానాన్ని ఇవ్వండి స్వామి, ఆ పిల్లవానికి ఉన్నంత జ్ఞానం నాకు లేకపోయింది స్వామి, అలాంటి భక్తిని, జ్ఞానాన్ని ఇవ్వండి స్వామి అంటే స్వామి అన్నారు, అంత భక్తి కావాలా నీకు, అంత జ్ఞానం కావాలా అంటే ఆయన ఇంకా స్వామి అడుగుతున్నారని చెప్పి, స్వామి నాకు హనుమంతునంత శక్తి కావాలి, శంకరాచార్యునంత జ్ఞానం కావాలి, ఆ తర్వాత పద్మపాదనంత భక్తి కావాలి. స్వామి అట్ట చూశారు. ఆయన చూసి అవన్నీ రావాలంటే స్వామి ఆయన అమృతం, అసలు ఇంకా మంత్రం, ద సీక్రెట్ ఫర్ ఆల్ సక్సెస్ వస్తుందని చెప్పి రెడీగా ఉన్నారు. స్వామి నవ్వుతూ చెప్పారు, అవన్నీ రావాలంటే హృదయం నిండా స్వామిపై ప్రేమ పెట్టుకో చాలు, అన్నీ వస్తాయి. ప్రేమ పెట్టుకో చాలు. మనం కూడా చేయాల్సింది అంతే. మనం ఏదో తపన, ఏదో చేయాలన్నది, ఏదో సాధించాలన్నది, అవన్నిటికీ రావాలన్నా ఫస్ట్ స్టెప్ దట్ లవ్ ఫర్ గాడ్. స్వామి మీద ప్రేమ, హృదయంలో స్వామిపై ప్రేమ నింపుకుంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్.
మమ్మల్ని 2015లో మేము ఈ పేరు మర్చిపోతాను, మేము చైనాలో ఒక పర్టికులర్ టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ పర్టికులర్ ఏరియాలో అక్కడ తిరుగుతున్నాం మేము. అంటే అక్కడ నైట్ హాల్ట్ వెనీషియన్ చాలా పెద్ద హోటల్, పెద్ద పెద్ద హాల్. అంటే ఇప్పుడు పేరు చెప్పడం బాగుండదు కానీ చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. మా కంపెనీ పని మీద వెళ్ళాము, ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతుంటే ఆ విషయాలు విని నాకు చాలా బాధ అనిపించింది. దాంట్లో చుట్టూ మొత్తం తిరుగుతుంటే అక్కడ జరగనటువంటి, అంటే మన అసహ్యమైనటువంటి పని లేదు. తాగడము, తిండి, జూదము, వ్యభిచారం అన్నీ ఉన్నాయి. అండ్ ఇట్స్ ఆల్ సెలబ్రేటెడ్. అదంతా గొప్ప. దాంట్లో 4000 సూట్స్ ఉన్నాయి ఆ హోటల్లో. మేము తిరుగుతున్నాం. నాకు నైట్ 12-1 ఆ సెంట్రల్ హాల్లో, హ్యూజ్ హాల్, అక్కడ 9 ఫుట్బాల్ స్టేడియమ్స్ అంత హాల్ అది. ఆ హాల్ మధ్యలో నా కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి. స్వామి, ఈ శరీరం కోసం, అంటే శరీరం ఇచ్చేటువంటి ఈ ఆనందం కోసం ఇంత మనుషులు ఇన్ని పాపాలు చేయడానికి ఇంత గొప్ప గొప్ప బిల్డింగ్లు కట్టుకుంటే, స్వామి మీకోసం స్వామి, అసలు మీ ప్రేమ కోసం ఎంత చేయాలి స్వామి, ఒక్క అవకాశం ఇవ్వండి స్వామి, ప్లీజ్ స్వామి అని చెప్పి ఏడుస్తూ, చాలా ఒక రకమైనటువంటి బాధ, స్వామిని మిస్ అయిపోయామే అనేటువంటి బాధ. ఆ ఏడుపుతో స్వామి ఐ వాంట్ యూ అని నేను ఒకసారి అరిచిన తర్వాత పక్కన దూరంలో అర్మానీ సూట్స్ ఒక షాప్ ఉంది. ఆ అర్మానీ సూట్స్కి ఇట్లా చిట్క వేసినట్టు శబ్దం వచ్చింది. అది సాధారణంగా స్వామి వచ్చినప్పుడు చిట్క వేసే శబ్దం. అరే స్వామి వచ్చారన్న అదే ఆలోచనతో నేను తిరిగి చూశాడు. ఆ అర్మానీ సూట్స్ పక్క జరిగింది. దాని వెనుక స్వామి 2 చేతులు అభయ ఇట్లా ఆశీర్వదిస్తున్నారు. మా కొల్లి కూడా వీడియో తీశాడు. అది నేను మోకాళ్ళ మీద పడుతుంటే అప్పుడు అనిపించింది, వేర్ ఈజ్ పుట్టపర్తి, బెల్లంపల్లి ఎక్కడ, పుట్టపర్తి ఎక్కడ చైనా, ఎక్కడ స్వామి. అప్పుడు స్వామి అన్నట్టు అవసరం ఉన్నప్పుడు ఆ హృదయం నిండా స్వామి ఐ వాంట్ యూ అంటే హీఈస్ దేర్ రైట్ ఇన్ ఫ్రంట్. అట్లా మన చుట్టూ అసలు స్వామి చెప్తారు కదా, నీ వెనక, నీ ముందు, నీ మీద, నీ ప్రక్కన, అంతటా స్వామి ఉన్నప్పుడు వై షుడ్ వి వరీ. అసలు మనకు బాధ ఎందుకు? ఏ విషయం నేను ఇది చెప్పాలని చెప్పట్లేదు, కానీ మీరు మనస్ఫూర్తిగా మీకు ఏదైనా బాధ, ఏదైనా ఇబ్బంది ఉంటే యూ రైట్ ఇట్. ఒక్కసారి స్వామికి, స్వామి ఇది స్వామి అని మనస్ఫూర్తిగా మీరు చెప్పి స్వామి ముందు పెట్టండి. అది కాకపోతే నన్ను అడగండి. కానీ దానికి అవసరమైంది మన భక్తి, మన నమ్మకం. మా క్లాస్మేట్ వాడు 0, ఆయన సైన్స్ ఇంటెలెక్ట్ 0, కామర్స్ స్టూడెంట్. వాడు ఏదో క్లాస్మేట్ అన్నది కానీ జూనియర్, ఏదో ఆ తపనతో, ఆ ఉద్రేకంతో వాళ్ళ అమ్మ నాన్న బాగా తిట్టారు అని. నువ్వు డాక్టర్ అవుతావు అనుకుంటే, నువ్వు 12th అయిపోయింది, సిఏఈ ఎంట్రన్స్ 88% వచ్చింది మనకి. నువ్వు డాక్టర్ అయిపోతావు అంటే నువ్వు మాత్రం ఇదైపోయినావు, అసలు ఇప్పుడు ఒక బిజినెస్ చేసుకుంటావు, నువ్వు డాక్టర్ కావాలని మేము ఎంతో ఆశపడ్డా. అది బాగా తిట్టిన తర్వాత ఆ బాధ అట్లా ఉండింది మనసులో. డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ చేస్తున్నాడు. పీజీ చేస్తుంటే ఒకసారి వాళ్ళ అమ్మ వచ్చి, అమ్మ నాకు ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో 100 out of 5 out of 5 వస్తే, అమ్మ నాకు 5 out of 5 వచ్చిందని చెప్పి ఆ సంతోషంతో కూడా అమ్మకు చెప్పబోతుంటే, అమ్మ ఏం లాభం లేదు, నువ్వు డాక్టర్ అవుతావు అనుకుంటే ఇంకేదో అవుతున్నావు అని. అది మనకి ఆ మనసు ఎక్కడో చాలా బాధపడ్డాడు. వెళ్ళి కూర్చున్నాడు. స్వామి దర్శనానికి వస్తున్నారు. స్వామిని చూస్తే ఏడుపు వస్తుంది, కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. నా పక్కనే కూర్చున్నాడు. ఎందుకు ఏడుస్తున్నా అర్థం కావట్లేదు. స్వామి వస్తున్నారు, సరాసరి వస్తూ వీడు స్వామిని చూస్తూ ఆ మనసులో ఏదో అనుకున్నాడు. స్వామి స్ట్రైట్గా వాళ్ళ దగ్గరికి వచ్చి నా పక్కన వచ్చి, డాక్టర్ సాబ్ హౌ ఆర్ యూ అన్నారు. నాకు అర్థం కాలేదు డాక్టర్ సాబ్ వాడు అట్టే చూస్తూ స్వామి అట్టే చూస్తున్నాడు. స్వామి అందరిది పక్కన ప్రొఫెసర్ కూర్చున్నారు, అనిల్ కుమార్ గారు. అనిల్ కుమార్ సార్ చెప్తారు, డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్, ఎండి, వీడు ఎంబీఏ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్. ఆయన అట్నే స్వామి అని తలుపుతున్నారు. స్వామి నాదికి చూసి క్లాస్మేట్ అన్నారు. అంటే నేను డాక్టర్ అన్న కదా స్వామి. నో స్వామి ఈజ్ అ డాక్టర్ అని అన్నాను. గుడ్ బాయ్ అన్నారు స్వామి అని చెప్పి డాక్టర్ అని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు మేమందరం 2006 మేమందరం ఏదో స్వామి వాళ్ళ ఆట పట్టించారు, జోక్ అది అనుకున్నాం. లాస్ట్ ఇయర్ ఎండీగా వాడు హీ హెస్ పాస్డ్.
ఎండీగా సర్టిఫికేట్ తీసుకున్నాడు ఊహించినటువంటి పరిస్థితుల్లో. అండ్ ఈజ్ కరెంట్లీ పుట్టపర్తిలో జాయిన్ అవుతున్నాడు ఒక 3-4 డేస్లో. దట్ స్వామి, ఆ స్వామి మన జీవితంలో ఇది ఒక చాలా చిన్న ఇన్సిడెంట్ కావచ్చు, కానీ అలాంటి ఇన్సిడెంట్స్ కోకొల్లలు ప్రతి భక్తునికి ఉన్నటువంటి అసలు దొరికినటువంటి బంగారం ఏంటంటే స్వామి. ఆ స్వామిని పట్టుకుంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. 11th క్లాస్లో నేను కూర్చుంటే స్వామి దర్శనానికి వస్తుంటే పక్కన బాగా స్వామి వస్తున్నప్పుడు ఇంకెవరిని చూడొద్దు, స్వామినే చూస్తుంటాం. సో చూడడానికి కూడా ఇష్టం అనిపించదు. పక్కన ఏదో కోలాహలం జరుగుతుంది, అరే ఏదో ఎవరో నెట్టుతున్నారు, ఒక ఇంపార్టెంట్ వ్యక్తి వచ్చినట్టు మాత్రం తెలుస్తుంది అంతే. పక్కన కోలాహలం బాగా జరుగుతుంది, ఒక వ్యక్తి అట్లా టప్ అని కూలిపోయాడు. ఆయన తొడలు నా తొడ మీద పడ్డది. 11th క్లాస్ పిల్లోని నేను. స్వామి వస్తున్నప్పుడు ఈయన పక్కన కూర్చుని నా తొడల మీద కూర్చోవడం కాకుండా ఆయన పొడుస్తున్నాడు, వేలుతో ఇట్లా పొడిచి సార్ అని పిలుస్తున్నాడు. నేను చిన్న పిల్లోని ఓకే, కానీ సార్ అని పిలుస్తుంటే ఈయన స్వామి అట్లా వస్తున్నారు, ఎందుకు పిలుస్తున్నాడు అబ్బా అని ఆ విసుగుతో ఇట్లా చూడండి క్రీగంటిగా చూస్తే అబ్దుల్ కలాం. అమ్మ ఈయన అని చెప్పి వెనక్కి అటుకు తిరిగితే అని నవ్వుతూ అంటారు, వెన్ డిడ్ యూ కమ్ టు పుట్టపర్తి, వెన్ డిడ్ యూ కమ్ టు స్వామి అని అన్నారు. సార్ నేను ఇక్కడే చదువుకుంటున్నాను సార్ అంటే, స్వామికి వస్తున్నారు. ఆయన చెప్తారు, నేను ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. అబ్దుల్ కలాం అప్పుడు చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్. ఆయన ఎస్ సార్, నైస్ సార్. కానీ స్వామి వస్తున్నారు, స్వామి దిక్కు చూస్తూ ఆయన దిక్కు చూస్తుంటే అని చెప్తారు, ఫస్ట్ టైం నేను పృథ్వీ చేసినప్పుడు ఫెయిల్ అయిపోయింది, కానీ ఐ వాస్ క్రైమ్, చాలా బాధతో వచ్చి ఆఫీస్లో ఏడుస్తుంటే దెన్ ఒక వాయిస్ ఆయనతో ఏదో మాట్లాడింది, ఇట్లా ఫ్లై చేయి పర్టికులర్ యాంగిల్లో అని. పర్టికులర్ యాంగిల్లో పర్టికులర్ డే రోజు పర్టికులర్ కెమికల్ కంపోజిషన్ మొత్తం డీటెయిల్స్ చెప్పి కళ్ళు తెరిచి చూస్తే ఆ వాయిస్ ఎవరు లేరు. అరే ఇంత క్లారిటీ ఎవరు చెప్పారని చెప్పి ఆయన అదే ఇంప్లిమెంట్ చేశారు, సక్సెస్ అయింది. దెన్ ఈ బికేమ్ ఏ సెలబ్రిటీ. ఢిల్లీలో ఆయన ఫ్రెండ్తో ఆయన వెళ్తున్న చాందినీ చౌక్ దగ్గర ట్రాఫిక్ జామ్తో ఇంకొక వేరే డీటూర్ తీసుకొని వెళ్తుంటే ఒక పర్టికులర్ అపార్ట్మెంట్ దగ్గర కార్ ఆగాల్సి వచ్చింది. ఆ అపార్ట్మెంట్లోంచి ఒక వాయిస్ భజన పాడుతుంది. ఆ భజన పాడే వాయిస్ నాకు ఆ రోజు చెప్పిన వాయిస్ ఒకటే అని చెప్పారు. సరాసరి ఇంట్లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ స్వామి పాడేటువంటి భజన సీడీ ప్లే చేస్తున్నారు. ఈ వాయిస్ ఎవరిది అంటే పుట్టపర్తి సత్యసాయిబాబా అంటే అప్పుడు ఆయన వచ్చారు. అట్లా అది నేను దట్స్ హౌ ఐ హావ్ కమ్ అని చెప్తున్నారు. ఓ మై గాడ్ అని చెప్పి నేను సార్ గ్రేట్ అని అనుకుంటున్నాను. అంతపాటు స్వామి వచ్చారు, స్వామి వస్తుందని చెప్పి అటువైపు తిరిగిపోయాం. స్వామి వస్తుంటే ఈయన స్వామి దగ్గరకు వస్తున్నారు, నాతో మాట్లాడడం ఆపేసి స్వామిని చూస్తుంటే ఆయన కళ్ళలోంచి నీళ్ళు గారుతున్నాయి. స్వామి కలాం కా సలాం, స్వామి కలాం కా సలాం, స్వామి స్వామికి సలాం చేస్తున్నారు. స్వామి కలాం కైసా హే పృథ్వీ అని అన్నారు. పృథ్వీ ఎట్లా ఎగిరింది అన్నారు. 2 చేతులు జోడించిన పాదం ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత ఎంత వేడుకున్నాడు, స్వామి నేను ఇక్కడే ఉంటాను, నేను ప్రతి నెల వస్తాను. బట్ అక్కడ ఉండలేదు. స్వామి ప్రతి నెల కూడా వచ్చేటువంటి అనుమతి కూడా ఇవ్వలేదు, కానీ రెగ్యులర్ వస్తుండేవాళ్ళు. అలాంటి గొప్ప వాళ్ళకి ఐ కెన్ గో ఆన్ అండ్ ఆన్ చెప్తే బాగుంటుంది, ఎగ్జాంపుల్ అని చెప్పాను నేను. అలాంటి వాళ్ళందరికీ ఎంతో మహనీయులందరికీ దొరికినటువంటి ఆపర్చునిటీ మనకు స్వామి డివోటీస్కి మనకు దొరికింది. స్వామి గురించి మాట్లాడుకునేటువంటి ఆపర్చునిటీ, స్వామి గురించి ఆలోచించుకునేటువంటి ఆపర్చునిటీ, స్వామి గురించి పాడుకునేటువంటి ఆపర్చునిటీ, అది మన జీవితంలో గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. అది ఉంటే ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. లాస్ట్ ఒక ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ 1 hour ఒక చిన్న వెరీ ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పి విల్ క్లోజ్. నేను మా క్లాస్మేట్, స్వామి ఎంత బంగారు స్వామి అంటే ఏది అడిగితే అది అడగడమే మన ఆలస్యం అంతే. ఏది అడిగితే అది హీ విల్ గివ్, ఇస్తారు స్వామి, ఇస్తారు. నేను మా క్లాస్మేట్తో స్వామి చాలా ప్రతిరోజు మాట్లాడేవాళ్ళు. జూలై నుంచి డిసెంబర్ వరకు వాళ్ళతో ఆల్మోస్ట్ ప్రతిరోజు మాట్లాడారు. డిసెంబర్ నుంచి మొదలైంది. డిసెంబర్ 1 నుంచి వానితో మాట్లాడడం ఆపేశారు. ఎంత ప్రయత్నించా మాట్లాడారు. వానితో మాట్లాడడం ఆపేస్తే ఓకే వానికి, కానీ ఇంకా ఆ పుండు మీద కారం అన్నట్టు వాని పక్కనే మా పక్క కబోర్డే నాతో మాట్లాడేవాళ్ళు. మీ ఇద్దరు పక్కన కూర్చునే వాళ్ళం. వానితో కాకుండా నాతో ప్రతిరోజు మాట్లాడేవాళ్ళు స్వామి. వాని కోపం ఒకటి, వానితో మాట్లాడలేదు. సెకండ్, నాతో ఇంకెక్కువ మాట్లాడుతున్నారని. 2.5 months ఆ కోపం అట్నే పెరుగుతూ వచ్చింది. శివరాత్రి రోజు భజన స్టార్ట్ అవుతున్నాయి. భజన స్టార్ట్ అవుతుంటే స్టార్ట్గా అయ్యే ముందు స్వామి దీపం వెలిగిస్తూ నా పక్కనే కూర్చున్నాడు. దీపం వెలుగు స్వామి నాతో చెప్తారు, శివరాత్రి రోజు నైట్ మొత్తం ప్రే చేయండి, భజన చేయండి. భజన చేస్తే భజనలో స్వామిని ఏది అడిగితే స్వామికి అది ఇస్తారు. హృదయం నిండా స్వామిని నింపుకొని స్వామి నామస్మరించండి, భగవంతు నామస్మరించండి అని చెప్పి స్వామి దీపం వెలిగించారు.
శివరాత్రి అప్పుడు నైట్ మేము ఆ మందిరంలో ఉండి భజన చేసేటువంటి ఆపర్చునిటీ కాబట్టి నైట్ 9 to 9:30 హాస్టల్కి వెళ్ళి తిని వచ్చేటువంటి టైం అది. సో మేము హాస్టల్కి వెళ్ళాము. స్వామి స్వామి భజన తర్వాత స్వామి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మేము హాస్టల్కి వెళ్ళి తిని వస్తున్నాం. 9:25 రోడ్ మీద రోడ్ అంతా నిర్మానుష్యం పుట్టపర్తి. నేను ఆ క్లాస్మేట్ అని కోపం పెరుగుతుంది లోపల. వాడు చూసి నాది చూసి అంటాడు, స్వామి ఏమన్నారు నీతో? వాట్ డిడ్ స్వామి టెల్ యూ? స్వామి ఏమన్నారు నీతో అంటే నేను చెప్పి స్వామి సెడ్ మనం చేయాల్సిన ఏంటంటే హృదయం నిండా నింపుకొని స్వామిని ఏది అడిగితే స్వామి ఇస్తారు అని. స్వామి ఇస్తారా? స్వామి విల్ నాట్ గివ్ యా. స్వామి ఇవ్వరు అసలు. నేను చూడు ఎంత కష్టపడుతున్నా, నువ్వు 3 నెలల నుంచి స్వామి నాతో మాట్లాడట్లేదు అని బాధ చెప్పుకుంటున్నాడు. ఆ కోపంలో నేను కూడా ఇంకా గట్టిగా చెప్తున్నాను, స్వామి ఏదో తెలుస్తారని. నేను లేదు ఇవ్వను అని. వాడు నడుస్తున్నాము పుట్టపర్తి పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్ కొంచెం ఆ పోలీస్ స్టేషన్ ముందు ఒక డస్ట్బిన్ ఉండేది. ఆ డస్ట్బిన్లో చెత్త అంతా వేసేవాళ్ళు. అయితే ఈ పుట్టపర్తిలో చాకలి వాళ్ళందరూ నైట్ వాళ్ళ గాడిదల్ని వదిలిపెట్టేవాళ్ళు. ఆ గాడిదలు వచ్చి ఈ డస్ట్బిన్స్లో ఉన్నటువంటి వస్తువులను తినేవి. అట్నే ఓ గాడిద అక్కడ ఆ డస్ట్బిన్లో తింటుంది. అది సో వీళ్ళు దాని పని చేసుకుంటుంది. వాళ్ళ కోపంలో స్వామి ఏదడితే ఇస్తారా అని అన్నాడు. నేను ఎస్ మ్యాన్, స్వామి ఏదడితే ఇస్తారు అని అన్న. ఏది హృదయం నిండా హృదయం నిండా స్వామి నింపుకొని, స్వామి నాకు ఇది కావాలి అని అడుగు, స్వామి ఇస్తారు అంటే. వాడు కోపంగా ఈ గాడిద నన్ను తంతదా అన్నాడు. తంత అనేటప్పటికి ఆ గాడిద ఇంకా నేను కంప్లీట్ కూడా చేయలేదు. ఆ గాడిద వెనక్కి వచ్చి టాప్ అని ఒకటి గట్టిగా దన్నింది, వెళ్ళిపోయి మళ్ళీ తింటుంది. ఒక సెకండ్లో ఏమైందో అర్థం కాలే. అరే నా పక్కన వాడు చూస్తే అట్లా పడిపోయాడు రోడ్డు మీద. లేపి మందిరానికి తీసుకెళ్ళి ఇద్దరం మాట్లాడలేదు. నెక్స్ట్ డే భజన్ వాచిపోయింది, ఎర్రగా అయిపోయింది. ఇక్కడ దాన్ని ఎర్రగా అయిపోయింది. కూల్ ప్యాడ్ పెట్టుకొని ఇట్లా పెట్టుకొని కూర్చున్నాడు. స్వామి దర్శనానికి వచ్చారు. భజన్స్ అయిపోయిన తర్వాత వచ్చి ఒక విఐపి ఉన్నారు. ఆ విఐపికి ప్రసాదం సర్వ్ చేయాలి. సర్వ్ చేస్తే అందరు పిల్లలు అంటే స్వామి పిలుస్తారని చెప్పి అందరు రెడీగా ఉంటారు. వీడు ఎక్కడో వెనుక రెడీగా ఉన్నాడు. స్వామి ఎట్లా మాట్లాడే అట్లా కూల్ ప్యాడ్ పెట్టుకొని రెడీ. స్వామి చూస్తే అందరం దాటి నువ్వు రారా అన్నాడు. వెనుక్కున్నాడు వాడు. నేను అని చెప్పి వాడు ముందుకు స్వామి బాని పిలిచారు. ముందుకు వెళ్ళేటప్పటికీ ఆ విఐపికి సర్వ్ చేస్తూ వాడు సర్వ్ చేస్తున్నాడు. స్వామి విఐపితో చెప్తారు, వీనికి ఈ పిల్లోనికి చాలా మంచి అనుభవం, స్వామి ఏది అడుగుతే అది ఇస్తారు, అడుగు చెప్తాడు స్వామి చెప్పి అన్ని వెంటవి. అలాంటి స్వామి మనకు కొంగు బంగారంగా మనకు దొరికినప్పుడు వాట్ ఈస్ దేర్ టు వరీ? ఆల్ దట్ వీ హ్యావ్ టు డూ. మనం చేయాల్సిందల్లా స్వామి ఐ లవ్ యూ, స్వామి ఐ వాంట్ యూ అంటే. స్వామి కొడైకెనాల్కి స్టూడెంట్స్ అందరినీ తీసుకెళ్లారు. ప్రతి సంవత్సరం తీసుకెళ్లేవారు. అదేవిధంగా ఒక సంవత్సరాలు తీసుకెళ్ళినప్పుడు స్వామి మాట్లాడుతున్నారు. కొడైకెనాల్ అందరం కూర్చున్నప్పుడు స్వామి కూర్చొని మాట్లాడుతూ ఒక అర్జున్ బెనర్జీ ఒక పిల్లవాడు స్వామిని ఎంతో భక్తితో, స్వామి ఇట్లా మూన్ గురించి చెప్తున్నారు. మూన్ గురించి డిస్కషన్. స్వామి ఇట్లా చంద్రుని ఇట్లా ఉంది స్వామి, ఇట్లా ఉంది స్వామి, ఇట్లా అని చెప్తున్నాడు ఆయన. స్వామి తలూపి అందరికి తలూపి చూస్తారా అన్నారు. అంటే ఏం చూస్తామో స్వామి ఏవాడు గారు అర్థం కాలేదు. స్వామి చూస్తున్నాము. ఆ కిటికీలోంచి బయట చంద్రుడు పౌర్ణమికి ఇంకొక రోజు అయిపోయింది. సో చంద్రుడు ఇట్లా బయట కనబడుతున్నాడు. కొంచెం తగ్గి, కానీ పౌర్ణమి అంతా బాగా వెళుతురు. స్వామి అందరికి చూస్తారా అన్నారు. అంటే స్వామి అంటున్నారు ఏం చూస్తామో తెలీదు, ఇట్లా తలుపు అంతే. స్వామి ఇట్లా అన్నారు. ఒకసారి ఇట్లా చేయి సింహాసనం కూర్చొని ఇట్లా అన్నారు. అంటే అప్పుడు చేతిలో ఇంత పెద్ద బాల్ ఉంది. స్వామి చంద్రుడు అన్నారు. పట్టుకోపోతే స్వామి మీరు పట్టుకోలేరు, బరువులు మోయలేరు, చూడండి అని చెప్పి అందరు చూపించారు. ఇట్లా చూపించిన తర్వాత బయట చూస్తే అప్పుడు ఆకాశంలో చంద్రుడు లేడు. ఇక్కడ స్వామి ఇక్కడ నాడు చంద్రుడు అని చెప్పి చూపుతున్నా అందరికీ. దాంట్లో ఈ అర్జున్ బెనర్జీకి ఒక ఆలోచన వచ్చింది. మాకు ఓకే, ఈ 17 మందికి చంద్రుని చూసాం, మాకు చంద్రుడు ఇక్కడన్నాడని తెలుసు. కానీ ఈ 600 కోట్ల 6-7 బిలియన్ పాపులేషన్ ఎవరో ఒక్కరు తలెత్తి చూడరా? చంద్రుడు ఉన్నట్టు మాయమైపోయాడు అని ఆలోచన రాదా? స్వామి అట్లా పట్టుకొని చూపిస్తున్నారు. స్వామి ఆ ఆలోచన వచ్చిన వెంటనే వాడు మెల్లిగా అట్లా అంటున్నాడు అంతే. స్వామికి స్వామి అన్నారు, స్వామి సంకల్పించారు, ఇది ఇక్కడి నుంచి వెళ్ళిపోయేంత వరకు ఏ ఒక్కరికి కూడా ఆ ఆలోచన కూడా రాదు చంద్రుడు లేడని. అది స్వామి సంకల్పం. అండ్ చూస్తూ ఇట్లా అన్నారు. టక్ చంద్రుడు అక్కడ మళ్ళీ ఆకాశంలో వెలుగుతూ కనిపించాడు.
మన సోదరులు రిక్వెస్ట్ చేసి, ఐఎమ్ సారీ మీకు లేట్ అయిపోతుంది, కానీ వన్ మోర్ ఇన్సిడెంట్ రిక్వెస్ట్ చేస్తున్నారు. అది ఈజ్ దర్శనానికి స్వామి వచ్చారు. స్వామి నడుస్తూ వచ్చారు. వచ్చిన తర్వాత సరాసరి వచ్చి అందరి దిక్కు చూసి హాస్టల్లో ఎంతమంది చనిపోయారు అని అడిగారు. హాస్టల్లో ఎంతమంది చనిపోవడం ఏంటి అని చెప్పి అట్నే చూస్తున్నాం, ఎంతమంది చనిపోయారు హాస్టల్లో అని చెప్పారు. అతను తలుపుతున్నాయి, ఏం చెప్పాలో అర్థం కాలేదు. స్వామి వెళ్ళి వార్డెన్ దగ్గరికి వెళ్ళి చెప్పారు, క్షమించాలి. స్వామి వెళ్ళి అట్లా ఒక రౌండ్ తీసుకొని మధ్యలో ఒక దర్శనంలో మధ్యలో ఒక పిల్లవాడు కూర్చున్నాడు. వాని దగ్గరికి వచ్చారు. సరాసరి వచ్చి విభూ సృష్టించి నుదుటి మీద పెట్టి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వార్డెన్ పిలిచారు. పిలిచి వర్షం తగ్గేంత వరకు పిల్లల్ని వెళ్ళొద్దని చెప్పారు. అంతలో వర్షం స్టార్ట్ అయింది, భారీగా వర్షం పడుతుంది. అట్లా పడ్డట్టు పుట్టబడుతూ అట్లా వర్షం పడ్డట్టు ఇప్పటివరకు నేను ఎప్పుడు చూడలేదు. ఈయన వార్డెన్ గారు స్వామికి సరే అని చెప్పి తిరిగి వచ్చి చెప్పేంత లోపలనే భజన్స్ అయిపోయాయి. ఈ మెసేజ్ అందరికీ అందేంత లోపల ఇద్దరు స్టూడెంట్స్ బయటకు వెళ్ళిపోయారు. అరే సార్ ఇద్దరు వెళ్ళిపోయారు సార్ అంటే, అరే అట్లా వెళ్ళిపోయారని చెప్పి ఈయన వెనక స్కూటర్ మీద ఈయన వెళ్తున్నారు. ఇద్దరు పిల్లలు నడుచుకుంటూ వెళ్తున్నారు. మీరు సెకండరీ స్కూల్ హాస్టల్ చూస్తే ఆ సెకండరీ స్కూల్ హాస్టల్ ముందు ఇంకొక పిల్లవాడు ఈశ్వరమ్మ స్కూల్ ముందున్నాడు. ఇద్దరు నడుస్తున్నారు. ముందున్న పిల్లవాడు ఒక్కసారి చేతిలో పుస్తకాలు ఇట్లా ఆకాశానికి ఎగిరేసి రామా రామా అని చెప్పి టప్ప నీళ్ళలో పడిపోయాడు. ముఖం నీళ్ళలో పడిపోయింది. అట్లా ఈ వెనక పిల్లవాడు ఏమైంది అని చెప్పి వీడు వెనక వెళ్ళి పట్టుకుంటే వీనికి షాక్ తగిలి వీని విసిరేయడంతో వీడు ఎగిరి ఒక 50 feet విసిరేయబడి స్కూల్ హాస్టల్ గోడకి తగిలి తల పగిలి ఆయన మూర్చిపడిపోయాడు. వెనక దూరంగా వార్డెన్ ఆయన హార్న్ కొడుతున్నారు స్కూటర్లో. ఆయనకు అర్థమైంది ఇది కరెంట్ షాక్ అని చెప్పి అక్కడే ఆగిపోయి ఆయన ఏపీఎస్సీబీ వాళ్ళకి పిలిచారు. ట్రాన్స్మిషన్ ఆఫ్ చేశారు. ఆ పిల్లవాడిని హాస్పిటల్లో పడిపోయిన పిల్లలు హాస్పిటల్ తీసుకొచ్చారు. హాస్పిటల్లో తీసుకురాగానే డాక్టర్ చెప్పారు బ్రాడ్ డెడ్ అని చెప్పారు, చనిపోయాడు షాక్తో. నేను ఏం చేయాలో తెలీదు. నెక్స్ట్ డే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. యంగ్ బాయ్, నాకు ఒక 2 years సీనియర్. తల్లిదండ్రులు వచ్చారు. మేము 2-3 ఇంటర్వ్యూ రూమ్లో ఉన్నాం. వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడడానికి స్వామి పిలిచారు. వాళ్ళ అమ్మ స్వామిని తిడుతోంది. అసలు ఆ మాతృవేదన, కొడుకు ఇంత వయసున్న కొడుకు ఎట్లా చనిపోయాడు స్వామి, తిడుతోంది 20 minutes తిట్టింది ఏడుస్తుంది స్వామి. వింటున్నారు. తిడుతూ లాస్ట్ తిడుతూ ఒక మాట అంది, మీకేం తెలుసు స్వామి ఆ పిల్లోని గురించి అంది. స్వామి అప్పటి వరకు స్వామి ఏమన్నావు అన్నారు స్వామి. అప్పటి వరకు సాధారణంగా ఉన్న స్వామి ఒక్కసారి ఏమన్నావులో అదొక డిఫరెంట్ స్వామి. ఈ స్వామి ఆ స్వామి కాదు, మాకు కనబడుతుంది కళ్ళలో. ఏమన్నావు అన్నారు స్వామి. ఆ మట్టిని చూసి మీకేం తెలుసు స్వామి నా కొడుకు గురించి అని. ఆమెను నీకేం తెలుసు నీ కొడుకు గురించి, ఈ జన్మలో వాడు నీ కొడుకు, ఎన్ని జన్మల నుంచి నేను మనం చూస్తూ వస్తున్నా, పోనీ ఈ జన్మలో నీకేం తెలుసు. 5th క్లాస్లో వాడు 5th క్లాస్లో ఇచ్చేసాడు, 5 సంవత్సరాలప్పుడు ఇచ్చేసాడు. హనుమాన్ చాలీసా చదివి ఆ హనుమాన్ చాలీసా పర్టికులర్ షెల్ఫ్లో పేపర్ కింద పెట్టాడు. 6 years ఉన్నప్పుడు ఇచ్చేసాడు, 7 years ఉన్నప్పుడు ఇచ్చేసాడు, 8 years ఉన్నప్పుడు చెప్తున్నారు స్వామి. నిన్న అంటే చనిపోయే ముందు రోజు హాస్టల్ డ్రామా కాంపిటీషన్లో ఆ పిల్లవాని క్యారెక్టర్ తను చనిపోతానని తెలుసు. ఆ క్యారెక్టర్ వాడు వచ్చి ఆ క్యారెక్టర్ తను చనిపోతానని తెలుసు కాబట్టి వచ్చాడు, నిలబడ్డాడు. ఆయన డైలాగ్స్ ఏంటి అంటే డైరెక్టర్ రాసిన డైలాగ్స్ కాకుండా వాటిని చింపేస్తాను సొంతగా రాసుకున్నాడు. ఏం రాసుకున్నాడంటే, రాముని యొక్క ప్రేమ వర్షంగా కురుస్తున్నప్పుడు, రాముని యొక్క ప్రేమ ప్రవహిస్తున్నప్పుడు, రాముని యొక్క పాదుకలు నేను వెతుకుతూ ఆ ప్రవాహంలో నేను నడుస్తున్నప్పుడు, రాముని యొక్క శక్తి నా లోపల విద్యుత్ శక్తిగా ప్రవేశించి నేను రాముని లోపల ఐక్యమైపోతా అని చెప్పి రాసుకున్నాడు. స్వామి పడేశారు డైలాగ్ షీట్. చదువు, నీ కొడుకు గురించి నాకేం తెలుసా, నాకేం తెలుసు నీ కొడుకు గురించి, ధ్రువ ఇట్రా అని చెప్పి ఇట్లా పక్కన ఇంటర్వ్యూ రూమ్ డోర్ ఇట్లా కొట్టారు ఒకసారి ఆ వాల్లోంచి ఇట్లా బయటకు వచ్చాడు ఆ పిల్లోడు. మేము చూస్తున్నట్లు 2 చేతులు జోడించుకున్నాడు, నిలబడ్డాడు. తీసుకొని పో, ఆ కోపంలో వస్తాం, తీసుకొని పో అన్నారు. ఆ తల్లి వచ్చి పట్టుకోబోయింది. ఆ పిల్లోడు వెనక్కి జరిగాడు. అమ్మా నేను రామ పతంలో ఉన్నా, నేను ఇక్కడే సంతోషంగా ఉన్నా, నేను స్వామి దగ్గరే ఉంటాను అంటే ఆ తల్లి స్వామి దగ్గర తిరిగి, స్వామి నాకు కావాల్సింది నా కొడుకు సంతోషం స్వామి, ఎక్కడుంటే ఏంటి స్వామి, మీ దగ్గర ఉంటే సంతోషంగా ఉంటే మీ దగ్గరే పెట్టుకోండి స్వామి అన్నారు. పో అన్నారు. స్వామి మీ దగ్గరే పెట్టుకోండి స్వామి అని చెప్తే, సరే పో ఇట్లా అన్నారు. టక్ జస్ట్ వానిష్డ్ దట్ స్వామి. ఇంకొకసారి తిరుపతి ఆచార్యులు మేమందరం కూర్చున్నాము. 16 కార్లు వచ్చాయి వరుసకు. ప్రధాన అర్చకుడు బృందావనంలో మేము చూస్తున్నాం. దిగి పరుగున వచ్చి స్వామి పట్టుకుని స్వామి అని ఏడుస్తున్నాడు.
స్వామి ఇట్లా తడుముతూ, ఇక బృందావనం రమ్మన్నాను కదా, ఎక్కడికి ఎందుకు వెళ్ళావు, పుట్టపర్తికి ఎందుకు వెళ్ళావు అన్నారు. స్వామి స్వామి అని చెప్పి ఏడుస్తున్నారు. స్వామి చెప్పు అన్నారు వీళ్ళందరికీ, మా అందరికీ. ఆయన త్రయ బృందం నిలబడి అని చెప్తున్నారు. రోజు వెంకటేశ్వర స్వామికి, తిరుపతి వెంకటేశ్వరునికి అన్ని ద్వారాలు తెరిచే ముందు, ఆయనకి అభిషేకం చేసే ముందు బట్టలన్నీ, అది వేరే ఇన్సిడెంట్, సారీ. నైట్ అన్ని డోర్స్ అని క్లోజ్ చేసిన తర్వాత ఇద్దరు అర్చకులు, ప్రధాన అర్చకులు ఆ పాదాలను గట్టిగా పట్టుకుని నమస్కారం చేసుకుంటారు, గట్టిగా పట్టుకొని. ఎందుకంటే అది గ్రేట్ ఆపర్చునిటీ వాళ్ళకి. అది ప్రతిరోజు అట్లా చేసుకున్నాను. ఆ రోజు అట్నే నమస్కారం చేసుకున్నారు. చేసుకుని పాదాలని ముద్దు పెట్టుకుంటే, ఆ నమస్కరించుకుని ముద్దు పెట్టుకునే సమయంలో అవి రాయి కాకుండా మనిషి పాదాలకు మెత్తగా ఉన్నాయి. అరే ఇట్లా మెత్తగా ఉన్నాయి ఏంటబ్బా అని చెప్పి చూస్తే స్వామి అక్కడ నిలబడినారు. బృందావనం రా అన్నారు. ఎవరి ఇట్లా వచ్చారేంటి అని చెప్పి ఆయన వెళ్ళి ఇట్లున్నారంటే, ఆయన పుట్టపర్తి సాయిబాబా అండి అంటే బృందావనం రా అన్నారంటే, లేదు మీరు తప్పిన ఉంటారు, ఆయన పుట్టపర్తిలో ఉంటారు, పుట్టపర్తికి వెళ్ళండి అన్నారు. వీళ్ళందరూ ఆ అర్చకులు అందరూ పుట్టపర్తికి వచ్చారు. పుట్టపర్తికి వచ్చి అదే వాళ్ళు వచ్చే సమయానికి స్వామి బృందావనికి వెళ్ళిపోయారు. వీళ్ళు పుట్టపర్తికి వచ్చి స్వామి వెళ్ళిపోయారని తెలిసి మళ్ళీ బృందావనికి వచ్చారు. ఆయన చెందు చేతులు జోడించి, స్వామి వెంకటేశ్వరుడు అంటే, స్వామి నవ్వుతూ, నాకు ఇంకా గుర్తుంది, నవ్వుతూ వెంకటేశ్వర 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 పాద నమస్కారం తీసుకో అన్నారు. స్వామి కొంచెం పాద నమస్కారం తీసుకున్నాడు. దట్ స్వామి. ఇంకా ఆ వెనక మీరు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే ఒక అర్చకుడు మీరు చూస్తూ ఉంటారు, ఆయన వెనక ఇట్లా నిలబడి ఉంటాడు ఎప్పుడు. ఆయన మా జూనియర్ యొక్క సంబంధికుడు. ఆయన మీకు అక్కడ పుట్టపర్తి, అక్కడ తిరుమల కల్చర్ ప్రకారం ఒక పర్టికులర్ గోత్రంలో జన్మిస్తేనే వెంకటేశ్వరునికి అర్చన చేసేటువంటి ఆ అదృష్టం, ఆ భాగ్యం కలుగుద్ది. కానీ ఈయన చాలా ఉద్దండ పండితుడు, చాలా గొప్ప వేదాంతి. కానీ ఆ పర్టికులర్ గోత్రంలో జన్మించలేదు కాబట్టి ఈయన థర్డ్ ఇన్ కమాండ్ అంటే ఆ గర్భగుడికి బయట అక్కడే నిలబడి ఉండాలంతే, చాలా దగ్గర, వెరీ క్లోజ్. కానీ ఈ కెనాట్ ఆయన చేసేటువంటి అవకాశం ఉండదు. ప్రతిరోజు వెంకటేశ్వరునికి వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసిన తర్వాత ఆయన చుట్టూ ఒక గోచి కడతారు. బట్టలను తీసేంత వరకు కొంచెం గోచి కట్టినప్పుడు అభిషేకం చేసినంత ఆ బట్టను తీసుకోవడానికి ఎంతో పోటీ. అది బయటకే రాదు, అందరికీ పెద్ద ముఖ్యమైన వాళ్ళందరికీ వెళ్ళిపోతుంటుంది. ఈయన మాత్రం ఇక్కడ, స్వామి ఇంత దగ్గరున్న భగవంతుడా, స్వామి ఇంత దగ్గర నీకు, కానీ నేను ఎప్పుడు టచ్ చేయలేను, నీకు అవకాశం నాకు లేదు, పోనీ నాకు అవేమొద్దు, నువ్వు కట్టుకుని ఆ గోచి నాకు ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి మా ఇంటికి గోచి నేను తీసుకెళ్తాను. ఎప్పుడు రాదే, అయిపోద్ది, స్నానం అయిపోద్ది, అది ఎవరికి వాళ్ళకి వెళ్ళిపోతుంటుంది. నిలబడి ఏడుస్తున్నాడు. పుట్టపర్తి స్వామి కమాండ్తోని స్వామికి వేడుకున్నారు. స్వామి సరైన ఒప్పుకోవడంతో పుట్టపర్తిలో శ్రీనివాస కళ్యాణం చేయడానికి వచ్చారు. ఉత్సవ విగ్రహాలతో ఈయన వచ్చిన తర్వాత ఉత్సవ విగ్రహాలతో కళ్యాణం జరిగింది. కళ్యాణం జరిగిన తర్వాత చాలా బాగా బ్రహ్మాండంగా జరిగింది. ఈయన ఉత్సవ విగ్రహాలతో ఉండాలి కాబట్టి ఆయన ప్రధాన అర్చకుని ఈయన నిలబడి చేశారు. స్వామి పక్కన కూర్చొని మొత్తం అయిపోయింది, అర్చన అంతా అయిపోయిన తర్వాత ఆ కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత ఈ అర్చకుడు వచ్చి స్వామికి సింహాసనం, అక్కడ సింహాసనం ఉంటే కొంచెం దూరంలో కూర్చొని ఆయన దిక్కు స్వామి ఇట్లా చూసి స్వామికి ఆ సింహాసనం కర్చీఫ్ తీసుకున్నారు. తీసుకుని అంతా చూస్తున్నారు కర్చీఫ్ తీసుకొని ఇట్లా తుడుచుకొని కర్చీఫ్ ఇట్లా తీసి ఇట్లా ముద్దలాగా, ఎడమ చేత ముద్దలాగా వేసి ఇట్లా విసిరేశారు. పొడి కర్చీఫ్ని ఇట్లా విసిరేశారు. ఆ అర్చకుడు అంత దూరంలో కూర్చున్నాడు. ఇట్లా విసిరేటప్పటికి అది గాల్లో ఎగురుతూ ఈయన చేతిలోకి వచ్చింది. ఇట్లా వచ్చేటప్పటికి ముద్ద అయిపోయింది. ఆయన ఇట్టే చూస్తున్నాడు, దాన్ని కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి, అట్నే చూస్తున్నాడు. స్వామి చూసి నవ్వి, రోజు గడప ముందు నిలబడి అడుగుతున్నావు కదా, కావాలి అని అదే అన్నాను. ఆ గోచి అట్లా అనేటప్పటికి అది ఆ చేతిలో గోచిగా ప్రత్యక్షమైంది. అలాంటి స్వామి బ్రదర్స్ ఇన్సిడెంట్ షేర్ చేయమనితో నాకు గుర్తుకొచ్చాయి. థ్యాంక్ యూ. సాయిరామ్. శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారకారి పురారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారక ఆనంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షద్వరాదంసక దేవనీదైన తత్వంబు బుద్ధిం ప్రధానం మంచు బుద్ధిమంతుల్ నానా ప్రకారంబులు నిన్ను భావింతు రీచాన పట్టారక భార్గవగత్స కుత్సాది నానా మునిస్తోత దత్తావధాన లలాటేక్ష నోగ్రాగ్ని భస్మీకృత అనంగ భస్మానుయుక్తాంగ గంగాధర నీ ప్రసాదంబునం సిద్ధ గంధర్వ గీర్వాలను సురేంద్రాదులను శాశ్వత ఐశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త అసురాభ్యశ్చరిత మేము అర్పింతుము ఓ కారుణ్యమూర్తి తిలోకైకనాథ. నమస్తే నమస్తే నమః. జై సాయిరామ్.